జీవము కలిగిన మా కన్న తండ్రి నాయన, మీ అపార కృపాచరణములకు మా ప్రణామములు తండ్రి. ఈ నంద్యాల పట్టణంలో పగలిపూట ఈ వాక్యమును బోధించుటకు భాగ్యమును అనుగ్రహించిన విధానమును బట్టి కృతజ్ఞతాస్తుతులు. వినుచున్న మీ బిడ్డలు తాము బధిరులై ఉండక విన్న వాక్యము విత్తబడి వృక్షముగా మరల్పబడి ఆత్మ ఫలములను అనుగ్రహించు ధన్యకర జీవితములను నోసుకుడని చిన్ని ప్రార్థనను యేసుక్రీస్తు ప్రభువుల వారి పుణ్యనామంలో అడిగి వేడుకొనుచున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా. ముందుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు దైవజనులు, ఆయా ప్రాంతాల్లో నమ్మకంగా దేవుని పరిచర్యని కొనసాగిస్తున్న ప్రతి పాస్టర్ గారికి, అదేవిధంగా దైవజనులకు కూడా క్రీస్తు నామంలో మా ప్రత్యేక శుభాలను తెలియజేసుకొనుచున్నాను. అటువలనే విచ్చేసిన మీ అందరికీ కూడా క్రీస్తు నామాన నా ప్రత్యేక శుభాలు. సంతోషం ప్రియులారా. మరి ముందుగా ప్రకటించిన రీతిగా మొదటి శీర్షికను మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. అదే మూగ సంజ్ఞల చాటున మహోన్నతుని ఆజ్ఞలు. ఏంటి మూగ సంజ్ఞలు, ఆ మహోన్నతుని ఆజ్ఞలు అనంటే, ఈ ప్రపంచంలోనండి ఆజ్ఞ అన్నది సృష్టి ప్రారంభం నుంచే దేవుడు మనకందరికీ కూడా అనుగ్రహించాడు. ఆదామవ్వలకి దేవుడు ఏ బైబిలో ఇవ్వలేదు, కానీ ఆజ్ఞలు ఉన్నాయి. నోవహు కాలంలో కూడా బైబిల్ లేదు, కానీ ఆజ్ఞలు ఉన్నాయి. ఆజ్ఞ అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో నీకు తెలియజేసేటువంటి ప్రక్రియను ఏమంటారు? ఆజ్ఞ అంటారు. సహజంగానండి స్వతంత్రము అంటే అర్థం ఏంటంటే, మనలో చాలామంది ఫ్రీడమ్ లేదు స్వతంత్రం అంటే మనకెలా అర్థమైందంటే, మనం ఇష్టం చొప్పున ఎలా పడితే అలా చేసుకోవటం అనే మనం ఏమనుకుంటాం? ఫ్రీడమ్ అండి, స్వతంత్రం అండి అనుకుంటాం. స్వతంత్రం అంటే మన ఇష్టమైనట్లు మనం చేసుకుంటూ పోవటం కాదు. మనకు దేవుడు బైబిల్లో మంచి మాట అన్నాడు కదా, స్వతంత్రము గలదని అన్నీయు చేయదగినవి. మనందరికీ కూడా 70 ఏళ్ళ క్రిందట స్వతంత్రం వచ్చింది. ఎవరి నుండి వచ్చింది చెప్పండి? చెప్పాలి మీరు ఎవరు మాట్లాడితే నేను మాట్లాడతా. స్వతంత్రం మనందరికీ వచ్చింది. ఎవరి నుంచి వచ్చింది? అది ఎవరి దగ్గర నుంచి సంపాదించుకున్నాం మనం దాన్ని? బ్రిటిష్ వాళ్ళ నుంచి సంపాదించుకున్నాం. స్వతంత్రం రాకముందు మనందరం ఎవరు? బానిసలు. అంతేనా? వెరీ గుడ్. స్వతంత్రుడు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు బ్రిటిష్ వాడి నుంచి మనకి స్వతంత్రం వచ్చింది అని అంటే వాడు స్వతంత్రుడనా కాదని అర్థం. మనం బానిసలం. మనల్ని పరిపాలించేవాడు ఎవడు? రాజు. బానిస, స్వతంత్రుడా? రాజు అనేవాడు ఎవరు? స్వతంత్రుడు. స్వతంత్రుడు అంటే మనం ఇందాకే అనుకున్నాం. స్వతంత్రుడు అంటే మన అర్థం ఏంటి? మన పరిభాష ఏంటి? మనం ఏదనుకుంటే అది చేసేయటమే స్వతంత్రం అని అనుకుంటే కూడా పొరపాటే. ఎందుకంటే ఈ బ్రిటిష్ మొత్తాన్ని పరిపాలించిన ఒక రాణి ఉంది. ఆమె పేరేంటి? ప్రస్తుతానికి క్వీన్ ఎలిజబెత్ అంటారు. అంతకుముందు క్వీన్ విక్టోరియా అని ఉండేది. మీకు విషయం తెలుసా? వీళ్ళందరూ రాణులు. రాణులు అంటే ఎలా ఉంటారు చెప్పండి? బానిసత్వంగా ఉంటారా, స్వతంత్రులుగా ఉంటారా? స్వతంత్రులుగానే ఉంటారు. కానీ మీకు ఇప్పుడు ఆ రాణి గురించి చెబితే ఆమె బానిస స్వతంత్రురాలు మీకే అర్థమైద్ది. ఉదాహరణకు మాట చెప్తాం మీకు. మీరు ఏదైనా చీర కట్టుకోవాలనుకున్నారు, మీ ఇష్టమైన చీర కట్టుకుంటారు, అవునా? మార్కెట్కి వెళ్తారు, మీకు ఏ రంగు ఇష్టమో, పసుపు అయితే పసుపు, బ్లాక్ అయితే బ్లాక్, రెడ్, బ్లూ మీ ఇష్టం. మీ కంటికి ఏది నచ్చితే అది కట్టుకుంటారు. కానీ విక్టోరియా మహారాణి కానీ ఎలిజబెత్ మహారాణి కానీ ఏది పడితే అది కట్టుకోకూడదండి. ఓన్లీ వైట్, అంతే. అంతకు మించి మరో చీర కట్టుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లో ఆమె. నెంబర్ 2, మీరు ఫ్యామిలీతో పాటు కలిసి ఏదైనా ఒక ఊరు కర్నూలు వెళ్ళాలనుకున్నారు. కుటుంబం అంతా పెళ్ళి వచ్చింది, పెళ్ళి వెళ్ళాలి ఫంక్షన్కి.
కుటుంబం అంతా అనుకొని శుభ్రంగా అందరు రెడీ అయిపోయి బ్యాగ్స్ ఎదుర్కొని ఉన్నారు. అందరూ ఒకే బస్సులో వెళ్తారా? ఒకళ్ళు ఒక బస్సులో, భార్య ఏమో ఆటోలో, కొడుకేమో బండి మీద, కూతురేమో సైకిల్ మీద వస్తారా? ఏం చేస్తారు? అందరూ శుభ్రంగా ఒక ముగ్గురు కూర్చొని సీటు ఒకటి చూసుకొని, ఆడ ముగ్గురు కూర్చొని, ఆ పక్కన ఇంకొకటి కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటా, జోక్స్ వేసుకుంటా, ఏదో నోటికొచ్చింది మాట్లాడుకుంటా పోతుండు. కానీ ఎలిజబెత్ మహారాణి కుటుంబం అలా వెళ్ళడానికి వీల్లేదు. రాణిగారు ఒక ఫ్లైట్లో వెళ్తే రాజకుమారుడు ఇంకో ఫ్లైట్లో రావాలి. వీళ్ళిద్దరు ఒకదానిలో వెళ్తే రాకుమార్తె ఒక ట్రైన్లో రావాలి. వాళ్ళ ఇంట్లో 5గురు ఉంటే 5గురు 5 వాహనాల్లో రావాలి. ఒక వాహనంలో వస్తే వీల్లేదు, రానివ్వరు కూడా. మీ జీవితం బాగుందా, ఆమె జీవితం బాగుందో చెప్పండి. సరే, భోజనం చేయాలనుకున్నారు. మీరు ఎవరైనా ఎంగిలి ప్లేట్లు తింటారా? ఆమె ఎంగిలి ప్లేటే తినాలి. రాణిగారు భోజనం చేసే ముందు ఆ భోజనాన్ని 5గురు వ్యక్తులు తింటారు. ఫస్ట్ 5 ఏళ్ళు పడతాయి ఆ భోజనంలో. 5గురు తిన్న తర్వాత 6వ చెయ్యి ఏమంత పడాలి. మొదటి చెయ్యి కాదు, ఆ పల్లెల్లో ఏమంత పడాల్సింది. మీరు తింటారా? ఎవరు కూడా తిననుగాక తిన. ఇప్పుడు ఇంతకా బానిస అంటారా, స్వతంత్రురాలు అంటారా చెప్పండి? ఇవన్నీ చెప్పిన తర్వాత ఏమంటున్నారు మీరు? కానీ ఆ వాస్తవానికి ఆమె బానిస. మనల్ని అందరినీ బానిసలు చేసి పరిపాలించింది ఒకప్పుడు ఆమె. ఎందుకంటే ఈమెకి ఇన్ని కండిషన్స్ ఎందుకు పెట్టారని అంటే ఆమె మంచికే అవన్నీ. ఇప్పుడు నేను చెప్పిన ఈ కండిషన్స్ అన్నీ కూడా ఆమె మంచి కోసం పెట్టారు. ఏంటది? ఇప్పుడు ఒకవేళ 5గురు కలిసి ఒకే ఫ్లైట్లో వెళ్ళారనుకోండి, ఆ ఫ్లైట్ పేలిపోయింది అనుకోండి, మరి నెక్స్ట్ రాజరికపు వంశం ఎలాగా? అందుకని ఏం చేశారంటే 5గురు 5 ఫ్లైట్లు. ఒకవేళ 2 ఫ్లైట్లు పేలిపోయినా మిగతా 3 ఫ్లైట్లలో వాళ్ళ జీన్స్ ఏముండిద్ది? కాపాడబడి ఉంటుంది. ఏ రంగు పడితే ఆ రంగు చీర కట్టుకోకూడదు. ఎందుకంటే చీరల్లో ఎప్పుడైతే రంగు కలిసిద్దో, రంగు కలిసినప్పుడు దానిలో కొన్ని కెమికల్స్ యాడ్ అవుతాయి. అంతే కదా? ఎరుపు రంగు వేయాలి, ఎరుపు రంగు ఉరకనే వచ్చిద్దా? దానికి కొన్ని కెమికల్స్ని యాడ్ చేస్తేనే కలర్ వచ్చింది. ఇప్పుడు ఆ కెమికల్స్ వల్ల ఆమె ఆరోగ్యం ఏమైనా దెబ్బతింటే, మనం అంతరించిపోతే మనలాగా చూస్తూ ఊరుకోవటానికి ఆమె ఏమి రోడ్డును తిరిగి ఆమె కాదు కదా. ఎవరామె? మహారాణి. 1000 తరాలు ఆమె ఆరోగ్యంగా ఉండాలి. 1000 తరాలు ఆమె కుటుంబం ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి రంగును కూడా వాళ్ళ కుటుంబ చర్మం ముట్టుకోకూడదు. ఒకవేళ ముట్టుకుంటే వాళ్ళ భవిష్యత్తులో క్వాలిటీ తగ్గిపోయింది వాళ్ళ జీవితాల్లో. మూడోది, భోజన విషయంలో కూడా అంతే. ఒకవేళ ఎవడైనా వీళ్ళ మీద కోపంతో విషప్రయోగం చేస్తే, భోజనంలో కలిపి పెట్టేస్తే, అది అనుకోకుండా తినేస్తే చచ్చిపోతే బతికిద్దా? అందుకని ముందు 6గురు తింటారు. ఎందుకు తింటారంటే, మొదటోడు తింటాడు, ఒక 5 నిమిషాలు అవుతాడా, ఓకేరా. రెండోవాడు తింటాడు, వాడు 5 నిమిషాలు అవుతాడా, ఓకేరా. ఇలా 5గురు 5 నిమిషాలు పరీక్షించి వాళ్ళందరూ బాగున్నారు అని తెలిసిన తర్వాత ఏమో తినిద్ది. ఇప్పుడు ఇది మంచికే పెట్టారంటారా, చెడుకే పెట్టారంటారా? మంచికే పెట్టారు. కానీ కొద్ది కష్టంగా ఉండిద్ది. కానీ ఆమె పాటించాలి. కష్టంగా ఉన్నా వాటిని ఏం చేయాలి? పాటించకపోతే ఏమైంది? పాటించకపోతే ఎవరికి నష్టం? పాటించకపోతే ఎవరికి ముప్పు? పాటించకపోతే మనకు కూడా దేవుడు అంతే. మనకు కూడా దేవుడు కొన్ని కండిషన్స్ పెడతాడు. మనకు కూడా దేవుడు కొన్ని హద్దులు పెడతాడు, కొన్ని ఎల్లలు పెడతాడు. అవి మన మీద ఉన్న ద్వేషంతో కాదు దేవుడు పెట్టింది. ఇప్పుడు ఆమె మీద ఉన్న ద్వేషంతో పెట్టారు ఈ కండిషన్స్. అని ఎంగిలి మెతుకులు తినాలి, ఈమె అందరు కలిసి ఒక దగ్గర సుఖంగా ఉండకూడదు, అందుకని 5 ఫ్లైట్లో వెళ్ళాలి, ఇష్టమైన రంగు చీర కట్టుకోకూడదు ఏమా. ఇప్పుడు ఇవన్నీ ఆమెను ద్వేషించి పెట్టారా, ఆమె మీద ప్రేమతో పెట్టారా? ఎందుతో పెట్టారు? ప్రేమతోనే. దేవుడు కూడా మనకు కండిషన్స్ పెట్టాడు. అవి కూడా మనకు ఎలా పెట్టాడంటే ప్రేమతోనే పెట్టాడు. మొత్తం పాత నిబంధనలు 613 ఆజ్ఞలు ఉంటాయండి. ఎన్ని ఆజ్ఞలు? 613 ఆజ్ఞలు. దానిలో మౌలిక ఆజ్ఞలు 150 ఉంటాయి. సంస్కృతికి సంబంధించిన ఆజ్ఞలు 187 ఉంటాయి. సివిల్ లాస్ అంటారు, ఎలా బతకాల దేశాల్లో, ఎలా జీవించాలా దేశాల్లో అనేవి 223 ఆజ్ఞలు ఉంటాయి. మొత్తం క్రొత్త నిబంధనలో 1050 ఆజ్ఞలు ఉన్నాయి. ఎన్ని ఆజ్ఞలు?
మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు చూసుకుంటే క్రైస్తవుడు ఎలా బతకాలి, ఎలా బతకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదని 1050 ఆజ్ఞలు ఉన్నాయి ఒక క్రొత్త నిబంధనలోనే. ఇవన్నీ దేవుడు మనకు ఎందుకు పెట్టాడు? మన మీద అయిష్టంతో పెట్టాడా? మనం అంటే నచ్చక పెట్టాడా? లేదు, మనం పాటించాలి కాబట్టే పెట్టాడు. అయితేనండి, ఈ ప్రపంచం మొత్తంలోకెల్లా బైబిల్ని పాటిస్తున్నది ఎవరయ్యా అనంటే మనం కాదండి, మనుషులు కాదు, జంతువులు మనకంటే బాగా బైబిల్ పాటిస్తున్నాయి. ఎలాగో మనం కొన్ని ఉదాహరణలు చూసుకుందాం. ముందుగా మన బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని ఉదాహరణలను ఆలోచించేటువంటి ప్రయత్నం చేద్దాం. సామెతల గ్రంథాన్ని మీరందరూ జాగ్రత్తగా తీయండి. సామెతల గ్రంథం ముందు, సామెతల కంటే ముందు యోబుకు వద్దాం. యోబుకు వచ్చిన తర్వాత సామెతలు చూద్దాం. యోబు గ్రంథము 12వ అధ్యాయము 8వ వచనాన్ని చూడండి. 7 చదవండి, 7 బాగుంటుంది. యోబు గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం మనకు చెప్తున్నాడు దేవుడు, అయినను మృగాలను విచారించు, నువ్వు ఎలా బతకాలో, నువ్వు ఎలా నివసించాలో, నీ ఎల్లలేంటో, నీ హద్దులేంటో ఎవరిని వెళ్ళి అడుగు. నువ్వు మృగాలను వెళ్ళి అడుగు, అవి నీకేం చేస్తాయట? బోధిస్తాయా? ఏంటి అసలు బోధించాలంటే ముందు ఏముండాలి చెప్పండి? బోధించాలంటే మోగవాడు బోధించగలడా? ఎందుకు బోధించలేడు మోగవాడు? జ్ఞానం ఉంది కానీ ఏం లేదు. బోధించాలంటే, మాట్లాడాలంటే ముందు ఏముండాలి? కంఠం ఉండాలి, గొంతు ఉండాలి, దానిలో ఒక స్వరపేటిక ఉండాలి. ఆ స్వరపేటిక దేవుడు అనుమతి ఇచ్చి ఉండాలి మాట్లాడటానికి. ఇప్పుడు మృగాలకి స్వరపేటిక ఉందా? ఎప్పుడైనా సింహం మాట్లాడుతాను చూసారా? ఎప్పుడైనా కుక్క హాయ్ ఎలా ఉన్నావని అంటాం ఎప్పుడైనా చూసారు రోడ్డు మీద? కుక్కలకి, జంతువులకి, పశువులకి, పక్షాదులకి, పురుగులకి, ప్రాకిడు జీవులకి ఏం లేదు. ఈ ప్రపంచంలో మనిషిని వేరే ఇతర జంతువుల నుండి వేరు చేసే ప్రధాన లక్షణం ఏంటంటే మాట్లాడే తత్వం. జంతువులకి మాత్రం అది ఉండదు. కళ్ళు ఉంటాయి జంతువులకి, చెవులు ఉంటాయి జంతువులకి, ముక్కు ఉండిద్ది, కాళ్ళు ఉంటాయి, కొన్ని వాటికి చేతులు ఉంటాయి. అన్నీ మనతో పాటే పంచుకుంటాయి. మిగతావన్నీ అవయవాలు మనలాగానే పంచుకుంటాయి. కోత అయితే ఇక దానికి షర్టు ప్యాంట్ వేసి కరెక్ట్గా క్రాఫ్ట్ చూడు మంచి మేకప్ వేసారంటే మనిషిలానే ఉండిద్ది అది. కానీ దానికి మనకి తేడా ఎక్కడ వచ్చింది చెప్పండి? మాట్లాడే దగ్గర. మృగాలకి మాటలు రావు, కానీ దేవుడు అంటున్నాడు, మళ్ళా చదవండి, కానీ దేవుడు అంటున్నాడు 7వ వచనంలో, మృగములను వెళ్ళి అడుగు, విచారించు, అవి నీకు బోధిస్తాయి. నెక్స్ట్, ఆకాశ పక్షులను వెళ్ళి అడుగు, అవి నీకు తెలియచేస్తాయి. నెక్స్ట్, భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది కూడా నీకు చెప్పిద్ది. సముద్రంలోని చేపల దగ్గరికి నువ్వు వెళ్తే నీకు దాన్ని వివరిస్తాయి. అదేంటండి, మాటలు లేకుండా ఎలా మాట్లాడతాయి అసలు ఈ మూగజీవులు? ఎలా బోధిస్తుంది ఒక మృగం, ఒక సింహం ఎలా మాట్లాడి? దానికి మాటలు రావు కదా, దాని దగ్గరికి వెళ్ళి కనుక్కోమంటున్నాడండి దేవుడు. ఆలోచించండి ఒకసారి. వీటన్నిటికీ పరిష్కారం సామెతల గ్రంథంలో మనకు కనపడుతుంది. ఒకసారి మీరు అందరూ కూడా మీ బైబిల్స్ని ఓపెన్ చేసి సామెతల్లోకి రండి. సామెతల గ్రంథాన్ని రాసింది ఎవరండి? సొలొమోను గారు. సొలొమోను గారు మొత్తం బైబిల్లో 3000 సామెతలు రాస్తాడు. అది రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయంలో ఉంటుంది. అతను 3000 సామెతలను 1005 కీర్తనలను రచించాడని బైబిల్లో ఉంది. మొత్తం 3000 సామెతలు రచిస్తే ఈ రోజున్న సామెతల గ్రంథంలో 800 సామెతలు మాత్రమే ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? ఈరోజు మనం చదువుతున్న సామెతల గ్రంథంలో ఎన్ని సామెతలు ఉన్నాయి? 800 చిల్లర, ఒక 10 అటు ఇటు. కానీ అసలు సొలొమోను రాసిందన్ని 3000 సామెతలు. మరి మిగతా 2200 ఏమైపోయినాయి? ఆలోచించాలి. ఒకటి, మిగతా 2200 ఏమైపోయినంటే దేవుడు భద్రపరచలేకపోయాడు అని కాదు,
అవి మనకు అవసరత లేదు కనుక దేవుడు వాటిని చేర్చలేదు. దేవుడు ఏంటంటేనండి, బైబిల్లో మీకు చాలాసార్లు చెప్పాను, నీకు చాలా గ్రంథాలు ఉన్నాయి అసలు బైబిల్లో రాయబడినాయి. ఇజ్జోకు రాసిన గ్రంథం ఉంది, చాలా ఉంటాయి కదా, ఇద్దోకు రచనలు ఉన్నాయి, అదే అవి కూడా బైబిల్లోనే మనకు కనబడుతుంది. ఇద్దోకు రాసిన గ్రంథం ఉంది, దీని గురించి వివరముగా రాయబడి ఉంది అంటాడు. యెహోషువ గ్రంథంలో యాషారు గ్రంథం అని ఒక గ్రంథం గురించి ప్రస్తావిస్తాడు. సంఖ్యాకాండంలో యెహోవా యుద్ధముల గ్రంథం అనే మరొక గ్రంథం గురించి ప్రస్తావిస్తాడు. కొన్ని దేవుడు బైబిల్లో ఉంచలా. ఎందుకు ఉంచలేదంటే, మన మొహాలకు ముందు ఈ అర్థమైతే చాలు, ఈ అర్థమైతే మన బతుకు బాగుండిద్ది. ఇవే అర్థం చేసుకోలేము కాబట్టే ఇక అసలు అవసరం లేదు ఇక అని అనుకుని కొన్నిటిని ఆయన తీసేశాడు. సామెతలు 3000 ఉంటే దానిలో మనకు అవసరమైన ప్రతి మనిషికి ఉపయోగపడే 800 సామెతలను భద్రపరిచి మిగతా 2200 సామెతలను దేవుడు పక్కన పెట్టేశాడు. అంటే ఎంత ఇంపార్టెంటో చూడండి ఇవి. టీచర్ గారు కూడా స్కూల్లో మొత్తం టెక్స్ట్ బుక్ ఉండిద్ది, కానీ పరీక్షలు రాసేటప్పుడు టెక్స్ట్ బుక్ ఏం చెప్పదు. ఏం చెప్పింది చెప్పండి? సిలబస్ అని ఒకటి ఉంటుంది. ఇదిగో 10 మార్కుల ప్రశ్నలు వస్తాయి, ఇదిగో వీటిలో నుంచి చదువు పాస్ అయిపోతాం. 2 మార్కుల ప్రశ్నలు వస్తాయి, ఇదిగో ఇవి చదువు పాస్ అయిపోతాం. అంటే చాలా ఉంటాయి, కానీ మనకు ఎంతవరకు అవసరమో టీచర్ ఎంతవరకు చెప్పిద్ది ఆ సిలబస్లో నుంచి తీసి దీన్ని సెలెక్టివ్ మోడ్ అంటారు. అంటే ఎంపిక చేసుకొని మరీ చెప్తారు. దేవుడు కూడా అంతే. దానిలో మన సిలబస్ ఎంత అంటే 800 సామెతలు మన సిలబస్. అవి పాటిస్తే మనం పాస్ అయిపోతాం ఈ భూలోకంలో. ఓకేనా? ఇలాంటి సామెతల గ్రంథాన్ని ఎవరు రాశారు? సొలొమోను చాలా పెద్ద జ్ఞాని. ఎంత గొప్ప జ్ఞాని! యేసు అనేటువంటి ఆ మహానుభావుని పక్కన పెడితే ఆదాము మొదలుకొని నేటి వరకు అంతట జ్ఞాని ఎవడు పుట్టలేదు బైబిల్ చరిత్రలో. పుట్టాడా? ఎవడు పుట్టల. ఉదాహరణకి మీకు మాట చెప్తానండి, అది రాత్రి చెప్తాలే మీకు, ఇప్పుడు చెప్పినా కానీ కొద్దిగా అది రాత్రి మీకు చాలా క్లియర్గా చెప్తా. బుద్ధి, జ్ఞాన, వివేక, తెలివితేటల తారతమ్యం చెప్తా మీకు. మనందరం ఏమనుకుంటామంటే సహజంగా బుద్ధి అయినా, జ్ఞానం అన్నా, తెలివన్నా, వివేకం అన్నా 4 ఒకటే లేండి, ఒకే తల్లి బిడ్డలు లేండి అనుకుంటాం మనం. అవునా? కానీ బుద్ధి వేరు, జ్ఞానం వేరు, తెలివి వేరు, వివేకం వేరు. ఈ 4 ఈ ప్రపంచంలో ఏ మనిషిలోనూ ఉండవు. ఒకళ్ళు ఒకటి ఉంటే ఒకటి ఉండదు. మీలో కొంతమందికి బుద్ధి ఉండిద్ది తప్ప జ్ఞానం ఉండదు. జ్ఞానం ఉంటే తెలివి ఉండదు, తెలివి ఉంటే వివేకం ఉండదు. ఏంటండి ఈ 4 వీటి మధ్య తేడా ఏంటో రాత్రి చెప్తాం మీకు. బుద్ధి, జ్ఞాన, వివేక, తెలివితేటల తారతమ్యం రాత్రి చెప్తాం మీకు, అప్పుడు బాగా అర్థమైంది. ఓకేనా? వెరీ గుడ్. మీకు అందరికీ ఇంకొక విషయం కూడా బాగా తెలుసు. ఎంత గొప్ప తెలివితేటలు కలిగినోడు, జ్ఞాన సంపన్నుడు అంటే సొలొమోను. చిన్నప్పటి నుంచి మీరు సండే స్కూల్ నుంచి ఒక విషయం చదువుకుంటూనే ఉన్నారు. అదేంటంటే ఒకరోజు 2 వేశ్యలు వస్తారు కదా, ఈ బిడ్డ నా బిడ్డ అంటే కాదు నా బిడ్డ అని అనుకుంటారు. ఈ రోజుల్లోనండి ఎవరు బిడ్డో తేల్చేయటం చాలా సింపుల్. ఈ రోజుల్లో కష్టమా? ఎవరైనా 2 తల్లులు వచ్చి ఈ రోజుల్లో కనుక ఈ బిడ్డ నా బిడ్డ అంటే కాదు నా బిడ్డ అంటే నేను 5 నిమిషాలు తేల్చేస్తా, నేనే తేలుస్తా. ఏం లేదు, ల్యాబ్లో నుంచి ఒక వ్యక్తిని తీసుకొని వస్తా, ఆమె బ్లడ్ తీసుకోండి, ఏమో బ్లడ్ తీసుకోమని చెప్తా, ఆ బేబీ బ్లడ్ని తీసుకొని DNA టెస్ట్కి పంపిస్తే పట్టు మన 5 నిమిషాలు తేల్చేయచ్చు. మొన్న మధ్య ఆంధ్రప్రదేశ్కి మనకి 2 కలిసి ఉన్నప్పుడు, తెలంగాణ ఆంధ్ర 2 కలిసి ఉన్నప్పుడు ఒక ఆయన పనిచేసేవాడు గవర్నర్గా. ఆయన పేరు ఎన్డి తివారీ. ఏం పేరు? ఆయన మీద ఒక వ్యక్తి కేసేసాడు. ఈయన నా తండ్రి అని కేసేసాడు అతని మీద. ఎన్డి తివారీ అనే అతని మీద ఒక వ్యక్తి కేసేసాడు, ఆయనే మా నాన్న అని. అప్పుడు అతను అన్నాడు, ఎన్డి తివారీ లేదండి వీడు అబద్ధం ఆడుతున్నాడు, నా పరువు తీయటానికి ఎవరో శత్రువులు పన్నాగం ఇది, ఆడెవడో కూడా నాకు తెలియదండి, నా డబ్బులు కాజేసి నన్ను బ్లాక్మెయిల్ చేయడానికి అని చేస్తున్నాడు ఇవన్నీ అని చెప్పాడు. ఆ కుర్రోడు సుప్రీంకోర్టులో కేసేసాడు. సార్ నాకు డబ్బులు ఏం వద్దా ఆయనవి, కానీ నా తండ్రా కాదన్న సమాజానికి తెలియాలి. నేను ఎవరికో గాలికి పుట్టలేదు నేను, అంతే కదండి, ఏ మనిషి గాలికి పుట్టడు కదా ఎవరు లేకుండా. నేనే గాలికి పుట్టలేదు, నాకు అతను డబ్బు వద్దు ఏమొద్దు, బట్ నేను చెప్పేది మాత్రం నిజం, అతనే నా తండ్రి అని చెప్పి కేసేసాడు. ఎన్డి తివారీ ఏమో కాదంటున్నాడు, ఇతనేమో లేదు ఇతనే అంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలంటే పట్టుమని 10 నిమిషాలు తెరిచేసాడండి. ఏం లేదు, అతని DNA శాంపుల్ తీసుకున్నారు, ఇతని శాంపుల్ తీసుకున్నారు, రెండింటిని మ్యాచ్ చేసి చూశారు, ఒకటేనని తేలింది. అప్పుడు క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చేశారు, అతని కొడుకు
ఇతను చెప్పింది కరెక్టే అని ఆ రోజు తర్వాత గవర్నర్ నుంచి తీసేశారు ఆయన అక్కడి నుంచి, అబద్ధాలు చెప్పినందుకు. ఈ విషయం మీకు ఎందుకు చెప్పానంటే, ఈ రోజుల్లో తేల్చేయటం చాలా ఈజీ. కానీ సొలొమోను గారి కాలం ఎప్పటిది? ఇప్పటిదా? ఎక్స్రేలు ఉన్న కాలమా? ఈ రోజుల్లో లాగా ల్యాబొరేటరీస్ ఏమైనా ఉన్నాయా? డిఎన్ఏ ఈరోజు చుండ్రుతో కూడా కనిపెట్టేయచ్చండి. ఎవరి తల్లి ఎవరో చుండ్రుతో కూడా కనిపెట్టేయచ్చు. జుట్లో ఉండే చుండ్రుని తీసుకున్నా కానీ తల్లిదండ్రులు ఎవరు కనిపెట్టేయచ్చు. ఆ బిన్ లాడెన్ గారు చచ్చిపోయినప్పుడు అదే చేసింది. బిన్ లాడెన్ అనేవాడు చచ్చాడు, అక్కడ ముగ్గురు ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే మా నాన్న కాదంటున్నారు. ఎక్కడ ఈయన కూడా చంపేస్తారు బిన్ లాడెన్ కొడుకులు అంటే అని. అప్పుడు ఏం చేశారంటే, ఏం లేదు ట్రారా దగ్గరకు అని చెప్పి 2 పీకంగానే చుండ్రు రాలింది. ఆ చుండ్రు తీసుకున్నారు. ఈ చచ్చిపోయిన 7 చుండ్రు తీసుకొని చూసి అయిపోయింది, తేల్చేశారు ఆ కొడుకు వీళ్ళేనని. ఈ రోజుల్లో చాలా ఈజీ, చుండ్రును చూసి చెప్పేయచ్చు, బ్లడ్ రిపోర్ట్స్తో చెప్పేయచ్చు. ఈరోజు టెక్నాలజీ చాలా పెరిగిపోయింది. ఆ రోజుల్లో ఏమీ లేదు, ప్రపంచం అంతా విస్తుపోయింది. ఆ యాక్షన్ చూసినప్పుడేమో ఆమె నిజమైన తల్లి అనుకుంటున్నారు, ఈ యాక్షన్ చూసినప్పుడు ఎవరు పర్ఫార్మెన్స్ వాళ్ళు చేస్తున్నారు అక్కడ. ఆమెమో ఆ మాటలన్నీ వింటున్నప్పుడల్లా జనాలందరూ ఏమో అది ఆమె కరెక్ట్ అంటున్నారు. సరే, ఆమె కూర్చొని బోన్లో ఏమో లేచి ఏమో వాదన వినిపించినప్పుడు ఏమో కరెక్ట్ అంటున్నారు. ప్రజలకి ఏం అర్థం కాల ఎవరు నిజమైన తల్లో. ప్రపంచం మొత్తం ఖండాంతరాలు దాటిపోయింది న్యూస్. అరే ఏదో కేసు వచ్చిందంట, కొత్త కేసు, 2 తల్లులు కొట్టుకుంటున్నారట. మరి సొలొమోను ఏదో పెద్ద జ్ఞానం చెప్తుంటారు, ఎలా కనిపెడతాడో చూద్దాం రండని ప్రపంచం మొత్తం పరిగెత్తింది ఆ రోజు. రాజులందరూ కూడా రాజ్యాన్ని వాళ్ళ దగ్గర ఉండే మంత్రులకు ఇచ్చేసరే, ఆ కేసు చూసి వస్తాం, మీరు అప్పటిదా జాగ్రత్తగా ఉండండి అని ప్రపంచంలో గొప్ప గొప్ప రాణులు రాజులు రథాలు వేసుకుని వచ్చారు ఆ కేసు చూస్తానికి. ప్రపంచంలో స్టేడియం మొత్తం నిండిపోయింది. ఆ కేసులో సొలొమోను కూర్చున్నాడు. అప్పుడు ఇద్దరు ఎవరి వాదనలు వాడిని వినిపిస్తుంటే ప్రపంచం నోరెళ్ళబెట్టి చూసింది. ఏం తెలుస్తాడు అసలు ఈ కేసులో, ఎవరు ఎట్లా అర్థమవుతుంది, కన్ఫ్యూజ్ అయిపోతుంది కదా మన బ్రెయిన్, ఎలా తెలుస్తాడు ఇతను అని ఆసక్తిగా తీర్పు వైపు చూస్తున్నప్పుడు సింహాసనం మీద నుంచి టక్కన పైకి లేచి, కత్తి తీసుకురండ్రా అన్నాడు. అంతే, తీసుకొచ్చారు కత్తిని. ఈడిని నడిమికి నరికి సగభాగం ఈమెకి సగభాగం ఆమెకి ఇచ్చేయండి అన్నాడు. అప్పుడు వాళ్ళిద్దరిలో నిజమైన తల్లి ఎవరైతే ఉందో వచ్చింది. అయ్యా మహానుభావాన్ని కాళ్ళ మీద పడి ఏడ్చిన ఆయన, అంత పని మాత్రం చేయకు నాయనా, వాడు నా బిడ్డ కాకపోయినా పర్లేదయ్యా, వాడు దాని దగ్గరే ఉండనియ్యండి అయ్యా, కానీ వాడు ఎక్కడున్నా చల్లగా ఉంటే చాలయ్యా అనింది. అప్పుడు అన్నాడు, ఆ బిడ్డని తీసుకొని వచ్చి ఒళ్ళో పండుకోబెట్టండి రా అన్నాడు. ప్రపంచం అడిగింది సొలొమోను, ఎలా చెప్తున్నావు సొలొమోను నువ్వు, ఈమె నిజమైన తల్లిని ఇంత త్వరగా ఎలా తేల్చావంటే సింపుల్ లాజిక్ రా. నిజమైన తల్లికి ఉండే లక్షణం ఏంటంటే, బిడ్డ ఎక్కడున్నా సరే క్షేమంగా ఉండాలని. బిడ్డ ఎక్కడున్నా సరే అతని యొక్క క్షేమాన్ని కోరుకునిద్ది. నిజం కాని తల్లికి ఉండే లక్షణం ఏంటంటే, ఆడు ఎటుపోయినా నా బిడ్డ కాదు కదా అనుకునిద్ది. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఆ లక్షణం ఎవరిలో కనపడింది? ఈమెలో కనపడింది. కాబట్టి నిజమైన తల్లి ఎవరు? అలాంటి సొలొమోను, అంత గొప్ప జ్ఞాని అయిన సొలొమోనుకి ఒకటి ఆశ్చర్యపోయే విషయం కనిపించిందండి బైబిల్లో. అదేంటంటే సామెతల గ్రంథానికి రండి, ఇప్పుడే మీకు చూపిస్తాను. 30వ అధ్యాయం రండి. సామెతల గ్రంథము 30వ అధ్యాయం 24. ప్రపంచంలోనే గొప్ప జ్ఞాని అయిన సొలొమోను రాసిన మాట. భూమి మీద చిన్నవి 4 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయట? ఇప్పుడు మీరు చెప్పండి, ఈ ప్రపంచంలోనే గొప్ప జ్ఞానం ఎవరు చెప్పండి మీరు? ఎవరు? యేసుప్రభువుని పక్కన పెట్టండి. ప్రపంచంలో గొప్ప జ్ఞానం ఎవరు? సొలొమోను. ప్రపంచంలోనే గొప్ప జ్ఞాని అయిన సొలొమోను ఏమంటున్నాడంటే, ఇప్పుడు 24 మళ్ళీ చదవండి. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానం కలిగినవి. నువ్వు ఎవరినైతే జ్ఞానవంతుడు అంటున్నావో ఆ జ్ఞానవంతుడు నేను కాదురా బాబు, 4 ఉన్నాయి నాకంటే ముందని చెప్తున్నాడు. అర్థమవుతుందా? నువ్వేమో సొలొమోను జ్ఞానవంతుడు అంటున్నావు, సొలొమోనేమో నన్ను పక్కన పెట్టేంట్లే కానీ ఈ ప్రపంచంలో చిన్నవి 4 ఉన్నాయి, అవి పేరుకే చిన్నవి కానీ వాటి జ్ఞానం మిక్కిలి జ్ఞానం. ఈ మాట ఎవరన్నారు చెప్పండి? దారిని పోయే దానయ్య అన్నాడా? జ్ఞాని అయిన సొలొమోను అన్నాడు.
జ్ఞాని అయిన సొలొమోనే ఒక 4 నాకంటే జ్ఞానం మిక్కిలి జ్ఞానం కలిగినవన్నాడంటే ఇంకా అవి ఎంత జ్ఞానం కలిగినవో ఆలోచించండి. అంతేనా? క్రికెట్ బాగా ఆడే వ్యక్తి ఎవరు? అదే పేరు వస్తుంది తొందరగా, ఎందుకంటే మరి అట్లా ఆడాడు కాబట్టి. సచిన్ టెండూల్కర్ అనుకుందాం కాసేపు. మనందరికీ సచిన్ టెండూల్కర్ గొప్ప, క్రికెట్ భలే ఆడతాడండి ఆయన అంటారు. ఆయన దగ్గరికి వెళ్ళి మీడియాలో పెట్టుకున్నప్పుడు మైకు, సార్ మీకు నచ్చిన క్రికెట్ ఎవరు, మీరు చెప్పండి, అసలు మీరెవరు, మా అందరికీ మీరంటే ఇష్టం, మీకెవరంటే ఇష్టం, మీ దృష్టిలో ఎవరు బాగా ఆడతారని అంటే ఆయన ఎవరో ఒక ఆయన పేరు చెప్పాడు అనుకోండి. ఉదాహరణకి ఇప్పుడు సచిన్ గొప్ప, ఆయన గొప్ప, ఎవరు గొప్ప? నీకేమో సచిన్ గొప్ప. సచిన్ లాంటోడే నాదేముంది తీసి పక్కన పడేయండి, ఒక ఆయన ఉన్నాడండి బాబు పలానా దేశంలో, అబ్బా అసలు ఆయన ఆడతాడండి, అద్భుతం అండి అన్నాడు అనుకోండి. ఇప్పుడు సచిన్ గొప్ప అంటారా, సచిన్ పొగిడిన ఆయన గొప్ప అంటారా? సచిన్ పొగిడిన ఆయన ఎందుకు గొప్ప? ఈ ప్రపంచం అంతా ఆయన వైపు చూపిస్తుంటే వేలుని, ఆయన మరొక వైపు వేలు చూపిస్తున్నాడంటే ఆడు ఇంకా గొప్పడు. అర్థమవుతుందా? ప్రపంచమంతా సొలొమోను వైపు వేలు చూపిస్తుంది, నువ్వు జ్ఞానవంతుడివి, నువ్వు జ్ఞానవంతుడివి, నువ్వు జ్ఞానవంతుడివి అని. సొలొమోను అంటున్నాడు, ముందు షటప్, నోరు మూయండి మీరు. ఆయన 4 వైపు వేలు చూపిస్తున్నాడు, అవి జ్ఞానం కలిగినవని. అవి ఏమేంటట? కింద చదవండి. చీమల ఫస్ట్ జ్ఞానం ఎవరటండి? ఇటు సొలొమోను గారికి అసలు జ్ఞానవంతుడా బుద్ధిహీనుడా? చీమలు అంటాడేటి? మీ చీమలు చూసారా చూడలేదా? మీకు ఎప్పుడైనా జ్ఞానం కనపడింది ఏంటి చీమల్లో? అవి జ్ఞానవంతులేదు, నువ్వు బ్లీచింగ్ పౌడర్ అయితే అవి ఎందుకు వస్తాయి? అవునా? చీమలు రాగానే ఏం చేస్తారు చెప్పండి? ఇంట్లో సహజంగా చీమలు పొట్టుంది, ఏం చేస్తారు? బ్లీచింగ్ పౌడర్ తీసుకొచ్చి పోస్తారు, లేదంటే చీపురు కట్టో తీసుకొని మొత్తం ఊడ్చేస్తారు. సహజంగా మీ రోడ్డు, మీ ఇళ్లలో గోడల పైన, అప్పుడప్పుడు మీ ఇంటి పైన, అప్పుడప్పుడు మీ ఒంటి పైన కూడా తిరుగుతుంటాయి. ఏంటి? ఏనాడైనా మీకు అవి జ్ఞానవంతులు అనిపించాయండి? సొలొమోను ఎంత గొప్పడు అంటేనండి, రథం మీద వెళ్ళేటప్పుడు పుస్తకం పెన్ను పక్కన ఉంటుందండి సొలొమోనుకి. మనకు క్లాస్కి వస్తేనే మన ముఖాలకి బైబిల్ ఉండదు, బైబిల్ ఉంటే డైరీ ఉండదు, డైరీ ఉంటే పెన్ను ఉండదు. పెన్ను ఒకటి దగ్గర అడుక్కుంటాడు, పేపర్ ఒకటి దగ్గర అడుక్కుంటాడు. బైబిల్ తీసుకురావడానికి బరువు ఎక్కువైపోయి సెల్ ఫోన్లు మెయింటైన్ చేస్తున్నారు. మధ్య చూడండి కొంతమంది అసలు బైబిల్ తీసుకోవటం మానేశారు. ఈ మధ్య చూడండి సగం అన్నీ సెల్ ఫోన్లోనే చూసుకుంటున్నాడు ఈ బైబిల్లో. నిజం చెప్పండి, సెల్ ఫోన్లో బైబిల్ నువ్వు నిజంగా చదవగలవా? అంత కాన్సన్ట్రేట్ చేయగలవా నువ్వు? అలా బైబిల్ యాప్ ఓపెన్ చేస్తావు, ఈ లోపల ఎవడో దిక్కుమాన్నాడు వాట్సాప్లో ఏదో మెసేజ్ పెడతాడు, వెంటనే నీ ఏళ్ళు దేని వెనక వెళ్ళిపోద్ది? కాసేపు వాట్సాప్ చూస్తాడు, వాట్సాప్ చూసే లోపల ఫేస్బుక్లో ఒక నోటిఫికేషన్ వచ్చింది, మళ్ళీ వెంటనే వాట్సాప్ నుంచి ఏ ఊర్లోకి వెళ్ళి పడతాడు? ఈ చూడండి, వీడు వెళ్ళే మార్గం ఒకటి, ఈ మధ్యలో వీడు ఊర్లోనే దాటేస్తాడు. కాసేపు ఫేస్బుక్ అంటాడు, మళ్ళీ యూట్యూబ్ అంటాడు, కాసేపు మళ్ళీ ఏదో ఇన్స్టాగ్రామ్ అంటాడు. ఇవన్నీ తిరిగి మళ్ళా బైబిల్ దగ్గరికి వచ్చినప్పుడు 20 నిమిషాల సబ్జెక్ట్ వీడికి పోద్ది. మళ్ళీ దేవుడి మొహం వేసుకొని చూస్తాడు ఏం చెప్పాడా అని. అర్థమైతే బైబిల్? అర్థం కాదు. అదే బైబిల్ సెల్ ఫోన్ పక్కన పెట్టి మీరు బైబిల్ దగ్గరే ఉండండి, ఎక్కడికి ఎగరటానికి వీల్లేదు. మీరు ఎక్కడ సామెతల్లో ఉంటే అక్కడే ఆగిపోతారు మీరు. అర్థమవుతుందా? అప్డేట్ అయిపోయామని చెప్పి, అప్గ్రేడ్ అయిపోయామని చెప్పి కొన్ని సైద్ధాంతిక మూలాలు మర్చిపోతున్నారు చాలామంది. తప్పదే. సొలొమోను చెప్తున్నాడు, ఈ ప్రపంచంలో జ్ఞానం కలిగిన వాటిలో చీమలు టాప్ ర్యాంక్ రా అని చెప్తున్నాడు. ఏమంటే ఈ చీమలకున్న ఒక విభిన్నత్వం ఈ ప్రపంచంలో దేనికి లేదండి. ఒక మాటలో చెప్పంటారా, నిన్ను వలే నీ పొరుగువాణ్ణి ప్రేమించు అన్న మాటను ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా పాటించే చీమలు. ఏ ఆజ్ఞని? నిన్ను వలే. యేసుప్రభు దగ్గరికి వచ్చి అడుగుతారు కదా, అయ్యా మొత్తం 613 ఉన్నాయి, ఎన్ని కష్టం లే కానీ మంచి ఆజ్ఞలు 2 ఏరి మాకు ఒక 2 మంచి ఆజ్ఞలు చెప్పంటాడు. అప్పుడు యేసుప్రభు ఏం చెప్తాడు? నీ పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువుని ప్రేమించాలి. నెంబర్ 2, లవ్ యువర్ నేబర్. ఈ పొరుగువాడిని ప్రేమించు. అంతేనా? అంతే. నిజంగా మనం పొరుగువాడిని ప్రేమిస్తున్నామా చెప్పండి? మనకు పక్కింటామంటే పడదు, ఎదురింటోడంటే పడరు,
ఆడితో గొడవలు, ఈడితో గొడవలు. మనకి వీధి నిండా 5గురు శత్రువులు ఉంటారు. మనకి స్కూల్లోకి వెళ్తే 5గురు శత్రువులు ఉంటారు. మనకి శత్రువులు లేని చోటే లేదు. పని చేసే దగ్గర శత్రువులే. మీరు ఎప్పుడప్పుడు జాబ్స్కి వెళ్తుంటారు కదా, పనులకి, అక్కడ శత్రువులే. స్కూల్ చదివేటప్పుడు స్కూల్లో శత్రువులే. ఇంటి దగ్గర ఉంటే ఇంటి దగ్గర శత్రువులే. మనకందరూ శత్రువులే. కానీ చీమకుండే గుణం ఏంటంటేనండి, చీమకుండే గుణం, ఈ ప్రపంచంలో 2 కడుపులు కలిగిన ఏకైక జీవి చీమ. ఎన్ని కడుపులు? మనకెన్ని? మనకి కళ్ళు 2, కాళ్ళు 2, చేతులు 2, కిడ్నీలు 2. కానీ కడుపులు ఎన్ని మనకి? 2 కడుపులు ఏమన్నా ఉంటే చేతులు పైకి ఎత్తండి. నేనైతే ఇప్పుడు చూడలే. మరి ఉన్నాయా? పేరుకు 1 కడుపే, కానీ వీడు 2 కడుపులు తిండి తింటారండి. కొంతమంది సన్నగా ఉంటారండి బాబు. ఒకసారి ఏదో పిలిస్తే వెళ్ళాం అతిథిగా, వాడు సన్నగా ఉన్నాడు. వాడు చూస్తానికి ఏంటి, వాడి ముందు పెట్టారండి ఆ బిర్యానీని తీసుకొచ్చి పెడుతుంటే వాడు ప్లేట్ తింటున్నాడు, మళ్ళీ పెట్టమంటున్నాడు, తింటున్నాడు, మళ్ళీ పెట్టమంటున్నాడు వాడు. మళ్ళీ చాలామంది ఎట్లా ఉంటారంటే పేరుకు 1 కడుపే కానీ 3 ప్లేట్లు లాగిస్తారు ముందు పెట్టారంటే. అట్టంటి టైప్ మనం. చీమ అలా కదండి, చీమ అలా కాదు. చీమ ఎంత గొప్పదంటే దానికి 2 కడుపులు ఉంటాయి. చీమల అధ్యయన శాస్త్రం, మిర్మికాలజీ చదవండి మీరు, మీకు బాగా అర్థమైంది. 1 కడుపుని సోషల్ స్టమక్ అంటారు, సోషల్ స్టమక్. 2వ కడుపుని ప్రైవేట్ స్టమక్ అంటారు. ఏమంటారు? ప్రైవేట్ స్టమక్. ఏంటండి సోషల్ స్టమక్ ఏంటి, ప్రైవేట్ స్టమక్ ఏంటి? 2 కడుపులు ఏంటి అసలు దానికి? అక్కడే వైచిత్రి ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి చీమ అలా గోడ మీద పాక్కుంటూ వెళ్తుంది అనుకోండి, దాని ముందు 2 బియ్యపు గింజలు కనపడ్డాయి అనుకోండి. అర్థమవుతుందా? బియ్యం చాట్లో పోసుకొని ఏరుతుంటావు కదా, ఏరినప్పుడు ఏదో 2 బియ్యపు గింజలు పక్కన పడితే దానికి వెళ్ళినప్పుడు దాని కంటికి కనపడతాయి. అదేం చేసిద్దంటే 1 బియ్యపు గింజని 1 కడుపులోకి పంపించిద్ది, 2వ బియ్యపు గింజను 2వ కడుపులోకి పంపించిద్ది. అర్థమైందా మీకు? ఏం చేసిద్ది? 1 బియ్యపు గింజని 1 కడుపులోకి, 2వ బియ్యపు గింజని 2వ కడుపులోకి. సరే ఇప్పుడు మీరు చెప్పండి సమాధానం. ఒక 4 కనిపించినాయి అనుకోండి బియ్యపు గింజలు, ఏం చేసిద్ది అది? 4 చెప్పలే. ఒక దానిలో 2, మరొక దానిలో ఒక 8 కనిపించినాయి అనుకోండి. ఒక దానిలోకి మీకైనా బుర్ర ఉండాలి, నాకైనా బుర్ర ఉండాలి. అది 8 పడతాయి కదా దానిలో, అది 8 పట్టవు. కానీ ఏంటంటే అర్థం కావడానికి అంతే. కానీ మీరు అన్నది నిజమే. దాని ముందు ఏదైతే కనపడితే దానిలో సగం ఒక దానిలోకి, మిగతా సగం ఇంకో దానిలో. 4 ఉంటే 2 దీనిలో, 2 దీనిలో, 2 ఉంటే 1 దానిలో, 1 దానిలో. 1 ఉంటే దాన్ని సగం చేసి సగం దీనిలో, సగం దానిలో. ఎందుకు ఇలా కష్టపడుతుంది అది? ఎందుకు 2 కడుపుల్లో ఎందుకు? అప్పుడప్పుడు మీకు ఎడారుల్లో ఒంటెలు కనపడుతుంటాయి, ఐడియా ఉందా? ఒంటెలు ఏం చేస్తాయంటే ముందు నీళ్ళన్నీ తాగేస్తాయి, తాగి ఒక 5 లీటర్ల నీళ్ళని ఒక తిత్తిలో దాచిపెట్టుకుంటాయి కడుపు లోపల. బాగా దానికి దాహం వేసినప్పుడు ఆ నీటి తిత్తిలో నుంచి తీసుకొని తాగుతాయి అవి లోపల. ఏనుగులు కూడా అంతే చాలా మట్టుకు. అలాగేమైనా 1 కడుపులో ఆహారం అయిపోతే 2వ కడుపులో నుంచి అవి రిజర్వుల్లో పెట్టుకొని ఆకలేసినప్పుడు ఆ 2వ కడుపులోని తిండిని తిని బ్రతుకుదామనే ఏమన్నా ఉద్దేశం ఉందా చీమకి? అది కూడా లేదు, అది కూడా కాదు. దాని 2వ కడుపు దేనికోసమో తెలుసా? దానికోసం కాదండి అసలు, దాని పురుగు చీమ కోసం ఆ 2వ కడుపు. దేనికోసం? ఆకలితో అలమటించే చీమలు ఏదైనా కలపడింది అనుకోండి, ఈ 2వ కడుపులో ఉన్న ఈ 1 బియ్యపు గింజను కక్కి బయటకు తీసి ఆ చీమకి చెల్లిపోద్ది అక్కడి నుంచి. అది అసలు 2వ కడుపు మెయింటైన్ చేసే దానికోసం కాదది. ఎవరి కోసం? 2వ చీమ కోసం. ఖచ్చితంగా ఎంత ఆకలైనా అవనియండి, ఆ 2వ కడుపులో ఉన్న బియ్యపు గింజ చచ్చినా చచ్చిది తప్ప ముట్టదు. అది ఎందుకు ముట్టదంటే తనను వలె తన పొరుగు చీమను ప్రేమించే గుణం చీమ సొంతం. ఎంతగా అంటే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఏ చీమ అయితే ఆకలితో ఉన్నట్టు దానికి కనిపించిందో,
రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఏ చీమైతే నీరసపడిపోయినట్టు ఆహారం లేక అల్లాడిపోతున్నట్టు దానికి కనిపించిందో, ఆ రెండవ కడుపు సోషల్ స్టమక్ అనే ఆ కడుపులో నుంచి ఉన్న ఆహారాన్ని, భద్రపరిచిన ఆహారాన్ని బయటికి కక్కి దానికిచ్చి అది తినిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరిద్దండి. అంటే ఎంత గొప్ప జ్ఞానవంతురాలండి చీమ, చెప్పండి. మనకుందా అండి అది? మనకుందా? మన కడుపు నిండితే చాలు. మనకి మనం ప్రేమగా మాట్లాడుకుంటే మన కడుపు నిండితే పక్కనోడు ఏమైపోయినా పర్లేదు. ఒకసారి వీడియో చూశానండి నేను, మనసు చాలా విచారం అనిపించింది. ఒక రైల్వే స్టేషన్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆకలి అవుతుందట అతనికి. ఏం చేయాలో అర్థం కావట్లా, కడుపు కేకలు పెడుతుంది, పిచ్చోడైపోతున్నాడు. పిచ్చి కూడా పట్టిద్దండి, ఆకలి ఎక్కువ వేస్తే పిచ్చి కూడా పట్టిద్ది, అంత పిచ్చి ఆకలి. కడుపు పిచ్చిని ఎవడు తీర్చలేడు ఈ ప్రపంచంలో. చూశాడండి, ఏం దొరకల. పక్కన ట్రాక్ మీద ఒక రొట్టె ముక్క పడేసి ఉంది. ఆ రొట్టె ముక్కకి చండాలం అంట అంటుకుని ఉంది, మలమూత్రాలు కూడా అంటుకుని ఉన్నాయి ఆ రొట్టె ముక్కకి. ఆకలికి ఏం చేయాలో అర్థం కాక దిగి ఆ రొట్టె ముక్కను తీసుకొని ఆ ట్యాప్ ఓపెన్ చేసి ఆ ట్యాప్లో ఆ మలినాన్నంతా కడిగేసి శుభ్రంగా జాడించి ఆ రొట్టె ముక్కని, ఆ జాడించిన రొట్టె ముక్కను తుంచుకొని తినేస్తున్నాడండి. చాలా బాగా అనిపించింది. ఆ ట్యాప్ పక్కనే షాప్ కూడా ఉంది, ఆ షాప్ నిండా అరటి పండ్లు ఉన్నాయి, కానీ ఒక్కటి కూడా వాడు ఇవ్వాల. రైల్వే ప్లాట్ఫామ్ నిండా తిరుగుతూనే ఉంటారు కదండి, టీలు అమ్మేవాడు తిరుగుతుంటాడు, పులిహోర అమ్మేవాడు తిరుగుతాడు, బిర్యానీలు అమ్మేవాడు తిరుగుతాడు. ఒక్క ప్యాకెట్ ఇచ్చినాడు కడుపు ఏమైపోద్దండి? అదేమన్నా ఏనుగు కడుపు అండి మనిషిది? ఎంత అండి? ఒక ముద్ద అన్నం పెడితే ఆ ట్రైన్లో కొన్ని వేల మంది ప్రయాణిస్తారే, అన్నం అంతా పెట్టనవసరం లేదయ్యా. నీ పల్లెల్లో ఒక్క ముద్ద తీసుకొని 10 మంది 10 ముద్దలు తమ పల్లెల్లో నుంచి తీస్తే ఆడి కడుపు ఏమైపోద్ది? నిండిపోద్ది కదా. కానీ ఆ సాహసం ఎవరు ఏం చేస్తున్నారా? లేదు. మనలో కూడా చాలామంది అంతేనండి, రోడ్డు మీద వెళ్తుంటాం, ఎవడో కనపడుతుంటారు. కనీసం మనలో చాలామంది పిల్లికి కూడా భిక్షం పెట్టిన వాళ్ళు ఉంటారు. వీడు ఎవ్వడికి పెట్టాడు అసలు, వీడి జేబులో నుంచి రూపాయి కూడా ఖర్చు పెట్టాడు. మళ్ళీ చర్చికి వస్తాడు, మళ్ళీ పట్టుకుంటాడు, బైబిల్ పట్టుకుంటాడు. మళ్ళీ చాలామంది గమనిస్తుంటాం, అప్పుడప్పుడు అడుక్కునే వాళ్ళు అమ్మ దేహి అనగానే ఒక ఆమె ఉంటుంది ఎక్కడి నుంచో, ఇంకా ఉడకలేదు పక్కింటికి బాగుంటుంది సలహా. అడిగి తెలియదు పక్కింటికి పోవాలని. ఒకవేళ అడుక్కునేవాడు వచ్చినా ఏం పెడతావు చెప్పు నువ్వు? వేడి అన్నం ఏమైనా పెడతావా? ఏం పెడతా? రాత్రి మిగిలిపోయిన సద్దన్నం కాలువల్లో పడేయటం ఎందుకని ఒక ఆవకాయ ముద్దేసి దానిలో మనకు వల్లే మన పొరుగుని ప్రేమించట్లేదు. యేసు ప్రభు సద్దన్నం పెట్టమని చెప్పలా, నిన్ను వల్లే ప్రేమించాలి, పొరుగుని ప్రేమించమని చెప్పలా. జాగ్రత్తగానండి, రెండిటికి తేడా ఉంది. నీ పొరుగుని ప్రేమించమంటాం వేరు, నిన్ను వల్లే నీ పొరుగుని ప్రేమించమంటాం వేరు. అంటే నిన్ను నువ్వు ఎలాగైతే ప్రేమించుకుంటావో అలా ఏం చేయి, నీ పొరుగుని నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టుగా వాడిని ప్రేమించు. ఈ ప్రపంచంలో అలా ప్రేమించిన వాళ్ళలో చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ తక్కువ మందిలో యోబు గారు కూడా ఒకళ్ళు. యోబు గారు ఎంత గొప్ప వాళ్ళు అంటేనండి, మహానుభావుడు. ఆయన అన్నం తింటున్నప్పుడు ఎవరైనా ఒకడు దేహి అని వస్తే ఆయన అన్నం తింటున్న పళ్ళాన్ని ఇచ్చేసేవాడట. యోబు గ్రంథం తీయండి. నిజంగా అంత మంచి గుణ సంపన్నులు ఉన్నారా మహాప్రభు అనిపించిందండి యోబు గ్రంథాన్ని చదువుతున్నప్పుడు అల్లాను. యోబు గ్రంథము 31వ అధ్యాయం అండి. యోబు గ్రంథము 31వ అధ్యాయం తీయండి. యోబు గ్రంథము 31వ అధ్యాయము 17వ వచనం తీయండి. యోబు గ్రంథం 31వ అధ్యాయం 17వ వచనం. తల్లిదండ్రులు లేని వారిని నా అన్నములో కొంచెమైనను తిననీయక నేను ఒంటరిగా భోజనం గనక చేస్తే, యోబు చేసిన సవాల్ ఏంటంటే ఈ ప్రపంచానికి, రే నేను 3 పూట్ల అన్నం తిన్నాను, ఏ పూట కూడా పక్కనోడికి పెట్టకుండా నేను అన్నం తిన్నా. ఒంటరిగా తెలియదంట అసలు ఆయన అన్నం. మళ్ళీ చదవండి ఆ మాట. నేను ఒంటరిగా భోజనం గనక చేస్తే, ఒంటరిగా భోజనం చేయటం ఏంటి? మీరందరూ ఎలా భోజనం చేస్తారు చెప్పండి? ఇంట్లో ఉంటే అందరూ కలిసి తింటారు సహజంగా. ఈ మధ్య కొద్దిగా ఉమ్మడి కుటుంబాలు పోయినాయి కదా, ఎవడు రూమ్లో ఆడే తింటాడు, ఎవడు పల్లెం ఆడే పెట్టుకొని వచ్చి ఎవడు తిండి ఆడే తినేసి. అసలు యోబు తన జీవితంలో చేయలేదంట అలా. యోబు గారు అన్నంలో పల్లెంలో అన్నం పెట్టుకున్నాడంటే దానిలో సగం పొరుగోడికి ఇవ్వండి, ఈయన ముద్ద కూడా దిగేది కాదట ఈయన గొంతులో. ఇంకా ఏమన్నాడండి కింద, ఎవడైనాను వస్త్రహీనుడే చచ్చుట నేను చూడగా, బీదలకు వస్త్రము లేకపోవట నేను చూడగా, వారి దేహములు నన్ను దీవింపకపోయిన ఎడల, వారు నా గొర్రెల బొచ్చు చేత వేడిమి పొందకపోయిన ఎడల.
మొత్తం 7,000 గొర్రెలు ఉండే. ఆ గొర్రెలన్నింటినీ బిజినెస్ కోసం పెంచలేదు యోబు. ఏం చేసేవాడు? ఆ బొచ్చునంతా తీసి వస్త్రాలు నేయించి ఆ నేసిన వస్త్రాలను ఎవరికి ఇచ్చేసేవాళ్ళు? యోబు గారికి ఉన్న ఏకైక గుణం దేవుడు అందుకేనండి ఇతని వంటి వాడు ఎవడు లేడురా ఈ భూలోకంలో అన్నాడు. అందరూ ఎవడి కడుపు వాడు చూసుకుంటున్నాడు రా, ఎవడి కడుపు నిండితే ఆడు చాలనుకుంటున్నాడు రా. కానీ యోబేంట్రా, పళ్ళెం పెట్టుకుంటే సగ పళ్ళెం పొరుగుడికి ఇచ్చేస్తున్నాడు, సగ పళ్ళెం బీదవాడికి ఇచ్చేస్తున్నాడు, సగ పళ్ళెం అనాథలకి ఇచ్చేస్తున్నాడు. వాళ్ళు తిన్న తర్వాత అన్నం తినేవాడట. ఆ గుణం మనకుందండి? ఏదో వాక్యం వింటామండి, అన్నీ వినటానికి బాగానే ఉంటాయి కానీ ఎవరు పాటిస్తారండి అనుకొని మనల్ని మనం సర్ది చెప్పుకొని వెళ్ళిపోతుంటాం తప్ప మనం ఇప్పటికైనా ఒక బుద్ధి నేర్చుకోవాలి. చీమని చూసి ఆ మూగ భాషలో ఆ మూగ సంజ్ఞలతో ఆ పశువు ఆ జీవి మనకు నేర్పించే పాఠం ఏంటంటే, అరే నీకంటే ఎవరెక్కువ పాటిస్తున్నారు బైబిల్ని? నా పొరుగు అది ఉండేదే ఎంత అండి, అది ఉండేది ఎంత, అది ఉండేది ఎంత, కానీ దాని మనసు మాత్రం చాలా పెద్దది. అదే అన్నాడు ఆయన. అయ్యో సామెతలో అనే మాట, అవి మిక్కిలి చిన్నవి అదే అన్నాడు చూడండి. అరే అవి చిన్నవి రా అన్నాడు, కానీ వాటి మనసు పెద్దదని చెప్తున్నాడు 25లో. సామెతల గ్రంథం 30:24లో, సామెతల గ్రంథం 30:24లో భూమి మీద చిన్నవి, పేరుకు చిన్నవి, కాబట్టి వాటి మనసులు మాత్రం ఎలాంటివి? ఏమండి మానవుల జనాభా ఎంత చెప్పండి ప్రపంచంలో? 700 కోట్లు, 750-800 కోట్లు సుమారుగా ఇప్పుడున్న సెన్సస్ ప్రకారంగా. అయితే చీమల జనాభా ఎంత ఉండొచ్చు? మనిషి జనాభా 700 కోట్లు, చీమల జనాభా దాదాపుగా ప్రస్తుతానికి ఉన్నటువంటి ఒక అంచనా ప్రకారంగా అయితే 5 లక్షల కోట్లు. అంటే ఒక్క మాట చెప్పమంటారా, మనుష్యులందరినీ ఒక త్రాసులో పక్కన పెడితే, చీమలన్నిటినీ ఒక పక్కన పెడితే ఎవరెక్కువ తూగుతారని మీరు అనుకుంటున్నారు చెప్పండి? ప్రపంచంలో ఉన్న మనుష్యులందరినీ ఒక త్రాసులో వేద్దాం, ప్రపంచంలో ఉన్న చీమలన్నిటి ఒక త్రాసులో వేద్దాం, ఖచ్చితంగా మీరు పొరబడతారు. మనిషి చాలా ఎత్తుగా ఉంటాడు, చాలా లావుగా ఉంటాడు కాబట్టి మన త్రాసు ఎక్కువ తూగిద్దని. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే చీమలే బరువు ఎక్కువ, అవే ఎక్కువ తూగుతాయి. 5 లక్షల కోట్ల చీమలు ఉన్నాయి ఈ ప్రపంచంలో. కానీ ఇక్కడ చిన్న విచిత్రం ఏంటంటే 700 కోట్ల మంది ఉన్న ఈ మనుషుల్లో 100 కోట్ల మంది ఆకలితోనే పనుకుంటున్నారు, ఆకలితోనే చచ్చిపోతున్నారు. కానీ 5 లక్షల కోట్ల చీమల్లో ఏ చీమ ఆకలితో పనుకోదట ఈ ప్రపంచంలో. ఎందుకంటే ప్రతి చీమని ఆ పురుగు చీమ ఏం చేస్తుంది? ప్రేమిస్తుంది కాబట్టి. మరి మనం ఎందుకు ఆకలితో పనుకుంటున్నారు? తిండి లేక కాదు, తిండి బొచ్చుడుంది మన ఇంట్లో, లేదేంటి? నెలకి సరిపడా సరుకులు ఉన్నాయి మన ఇంట్లో. తిండి కరువై కాదు, వాడికి ప్రేమ కరువై చేస్తున్నాడు వాడు, అంతే. మనకి ఈ మూగ జీవులు సంజ్ఞల ద్వారా నేర్పించే పాఠం ఏంటంటేనండి, నిన్ను వల్లి నీ పొరుగోడిని ప్రేమించరా అని ఎవరు చెప్తున్నారు? ఒక చీమ చెప్తుంది. రెండో జీవి ఎవరో చూడండి, 25 అయిపోయింది కదా, 26 చదవండి. 26 చిన్న కుందేళ్ళు టాప్ 2 అంట. ప్రపంచంలో జ్ఞానులు ఎవరు చెప్పండి? చదువుకున్న వాళ్ళని అడిగితే మీకు తెలిసిన ప్రపంచంలోని కానీ అంటే ద గ్రేట్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ అంటారు, సర్ ఐజక్ న్యూటన్ అంటారు. భారతదేశస్తులు అయితే ఆర్యభట్ట, శకుంతలాదేవి, రామానుజన్, ఇలా పేర్లు చెప్తుంటారు మనలో. సైకాలజిస్టులు అయితే సిగ్మండ్ ఫ్రాయిడ్, వీళ్ళందరూ పెద్ద జ్ఞానులు. కానీ బైబిల్ని అడిగితే అసలు వీళ్ళందరూ పట్టించుకోదు బైబిల్. ఐన్స్టీన్ గొప్ప నీకు జ్ఞాని కావచ్చు. ఐన్స్టీన్ కొన్ని కోట్ల మంది చావు కారణం అయ్యాడు. ఐన్స్టీనే ఉమ్మేసుకున్నాడు అద్దంలో మొహం చూసుకుని, తెలుసా? ఐన్స్టీన్ ఏమన్నాడంటే, ఇంకో జన్మంటూ నాకుంటే అసలు మనిషిగా పుట్టను, ఒకవేళ మనిషిగా పుడితే సైంటిస్ట్గా అస్సలు పుట్టను అని చెప్పాడు. ఎందుకు నాయన అంటే, ఆయన కనిపెట్టిన బాంబు ద్వారా కొన్ని లక్షల మందిని చంపేసింది అమెరికా. ఇప్పుడు ఆ లక్షల మంది జపాన్లో హిరోషిమా నాగసాకిలో మన బాంబు వేశారు కదా రోజులు, ఆటం బాంబు. ఈ ఆటం బాంబు ద్వారా కొన్ని కోట్ల మంది మరి క్షతగాత్రులు అయిపోయారు, కొన్ని లక్షల మంది ప్రాణాలు గాల్లో తేలిపోయినాయి, మసైపోయినాయి. కారకుడు ఎవరు చెప్పండి?
ఆయనే ఒప్పుకున్నాడు దానికి. నేనే దానికి కారకుని, తప్పు చేశాను క్షమించానని జపాన్కు పెద్ద దండం పెట్టి తన పరిశోధనలో కూడా ఆపేశాడు. నీకైనా గొప్ప జ్ఞానేమో, కానీ దేవుడు అసలు వీళ్ళందరినీ పట్టించుకోడండి. దేవుణ్ణి అడిగితే ఈ ప్రపంచంలో గొప్ప జ్ఞానం ఎవరంటే ముందు చీమను పెట్టాడు, రెండో దానికి ఎవరు పెట్టాడు? కుందేలు. ఇంకా చదవండి, అసలు మొత్తం ఎన్నున్నాయో చదువుకొని వద్దాం మనం. 3:27 చదవండి. మిడతలట 3:28 చదవండి. బల్లి జ్ఞాన ఎన్నో జ్ఞానట బల్లి. ఇప్పుడు మొదటిది చీమ, 2 కుందేలు, 3 మిడత, 4 బల్లి. అసలు బల్లి ఏంటంటే, బల్లి జ్ఞానం ఏంటండి విచిత్రం. కాకపోతే బల్లి అంటే నాకు చాలా ఇష్టం అండి అన్నాడు. చేతులు పైకెత్తాను, బల్లిని పంపిస్తాం మీ దగ్గర, పెంచుకుందరు అన్నారా? మీకు ఏదంటే ఎక్కువ ఇష్టం చెప్పండి? చిలక? దేవుడు చిలకను పట్టించుకోడు. పావురాన్ని జ్ఞానిగా దేవుడు ఎక్కడ చెప్పలే. నెమల? మనకి ఇయే కదా ఇష్టం. మనకెంతసేపటికి రంగురంగుల పెట్టలు, పావులు ఈ ఇష్టం. కానీ దేవుడు ఈ ప్రపంచంలోనే 4వ జ్ఞానిగా దేని బొమ్మను తీసుకొచ్చి పెట్టాడంటే బల్లి బొమ్మ. మనకు అసలు బల్లి అంటేనే చీదర. దాన్ని చూస్తే ముఖం 30 మడతలు పెడతాం మనం, అవునా? బాత్రూంలో బల్లి ఉందంటే ఇక స్నానం చేయకుండానైనా అలానే మట్టిగా పప్పు ఉంటాం తప్ప స్నానం మాత్రం అలా పనుకున్నప్పుడు పైన ఫ్యాన్ దగ్గర బల్లి తోకాడించుకుంటూ ఉందనుకోండి, పనుకుంటారా? ఏం చేస్తారు? ఒక యుద్ధం ప్రకటిస్తారు దాని మీద. ఆ యుద్ధం ఏంటంటే చీపురు కట్టలు ఉంటాయి, చీపురు కట్టలు, కర్రలు ఉంటాయి, కర్రలు చేతికి దొరికితే ఇక అది పోగొట్టేదాకా మనశ్శాంతి ఉండదు. ఆ బాత్రూంలో నుంచి దాన్ని తరిమేదాకా మనశ్శాంతి ఉండదు. ఈ పోరాటం ఏదో బ్రిటిష్ వాడు మేము చేసి ఉంటాడు, ఎప్పుడు పోయేవాడు. కానీ దేని మీద చేస్తాం మనం? బల్లి మీద చేస్తాం. అసలు ఆ బల్లి పేరు చెప్తేనే చిరాకు అసలు. మనం అసలు బల్లిని కొంతమంది చూడమన్నా కానీ చూడరు, అంత అసహ్యం. ఆ ముక్కు 3 వంకర్లు తిప్పుతారు ఆ ముక్కుని. అసలు మనకి ఇష్టం ఉంటుంది బల్లి అంటే, చీదరించుకుంటాం. మొన్న నిజామాబాద్ వెళ్తే అక్కడ షర్మిల మీద కొత్త పార్టీ పెట్టిందట తెలంగాణలో. మన రాజశేఖర రెడ్డి గారి కుమార్. అప్పుడే ఆమె సభలో చెప్పింది, నీ కేసీఆర్కి భయపడినావు, ఇంకెవరున్నారాడ రేవంత్ రెడ్డికి భయపడినా అని చెప్పింది. అలా స్టేజ్ దిగి వచ్చి కారు ఎక్కుదామని వస్తే ఆ బల్లిని చూసి ఎగిరి ఒక్క దూకుతేనండి వెనక మాల వెళ్ళి పడింది. అంటే కేసీఆర్కి భయపడదు, రేవంత్ రెడ్డికి భయపడదు, కానీ ఎవరికి భయపడిద్ది? బల్లికి భయపడతారు. మళ్ళీ బల్లి అంటే పెచ్చ భయం చాలా మందికి, అసలు ఫోబియా కూడా ఉంది బల్లికి. కానీ దేవుడు చెప్తున్నాడు, అరే బిడ్డ, నువ్వు దేన్నైతే చీదరించుకుంటున్నావో, నువ్వు దేన్నైతే చీ అంటున్నావో, దేన్ని చూస్తే అసహించుకుంటావో దాన్ని 4 ప్లేస్లో పెట్టాడండి దేవుడు. నిజం. బల్లి గురించి మీకు నిజంగా తెలిసే మన చెప్పులు తీసుకొని మనమే కొట్టుకుంటాం. అంత గొప్ప జ్ఞానవంతురాలు. ఎవరు? సొలొమోను కూడా పనికిరాడు బల్లి ముందు. అలా చెప్తున్నా. ప్రపంచంలో గొప్ప జ్ఞాని అయిన సొలొమోను కూడా ఎవరి ముందు పనికిరాడు? అస్సలు బల్లి ముందు మనం ఎవరం పనికిరాం. ఒక ఉదాహరణ చెప్తాను మీకు, గుర్తుంటే చేతులు పైకెత్తండి. నేను సందర్భం చెప్తాను, మీరు ఎప్పుడైనా చూస్తే చేతులు పైకెత్తండి దాన్ని, ఓకేనా? రైట్. బల్లి ఇప్పుడు ఇంట్లో, మీరు ఎప్పుడైనా సరే ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా సరే బల్లి తోక తెగి ఆ తోక కొట్టుకోవటం మీరు చూసారా? ఎంతమంది చూసారు? చేతులు పైకెత్తండి. అబ్బో, చాలా మంది చూసారే. తెలియకుండానే ప్రేమించేస్తున్నారు అట్టయితే దాన్ని. తెలుసా? ఓకే, రైట్. ఎందుకు అలా జరిగుండిద్ది అంటారు? బల్లి తోక ఊడి పక్కన ఎందుకు కొట్టుకుంటుందంటారు? ఇంకా సరే, మీ ఆలోచన నేను ఒకటి చెప్తా, కరెక్ట్ కదా చెప్పండి. ఏముందండి, దాని మీదకి ఏదో శత్రువు దాన్ని తినడానికి వచ్చి ఉండొచ్చు, ఏ బల్లో, ఏ ఎలుకో, ఏ పిల్లో దాని దగ్గరికి వచ్చి ఉండొచ్చు. దాన్ని తినే ఆ క్రమంలో ఆ తోకను అలాగ అది పట్టుకొని ఉండొచ్చు. అప్పుడు ఆ తోక ఊడిపోయి పక్కన కొట్టుకుంటూ ఉందేమో, తెగిపోయి ఒకవేళ అని ఏమైనా అనుకున్నారా? మనం సహజంగా అదే అనుకుంటాం. మనం చాలామంది ఏమనుకుంటారంటే ఆ తోక తెగి పక్కన పడతాం చూసినప్పుడు శత్రువు వచ్చి దాని మీద అటాక్ చేసి ఉండొచ్చు. ఆ అటాక్ చేసే పనిలో అది ఏమైపోయి ఉండిద్ది? తెగిపోయి ఉండొచ్చు. తప్పుడు సమాధానం.
బల్లి తోకని ఎవరు తెంపుతారో తెలుసా? బల్లి తెంచుకునేది. ఎవరు తెచ్చుకుంటారు? దాన్ని ఎవ్వరు దాని తోకని టచ్ చేయరు. ఏ పిల్లి దాన్ని కొరకదు, ఏ ఎలుక దాన్ని కొరకదు. దాన్ని తోకని అదే తెంచేసుకునేది. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే తెంచుకొని కూడా తెంచుకోదు, వదిలేసుకునిద్ది. తెంచుకోవటానికి వదిలేసుకోవటానికి తేడా ఉంది. ఇప్పుడు వార్చ్ ఉంది, ఈ వార్చ్ని తీసేసి వచ్చింది, తీసి పక్కన పడేస్తే దీన్ని ఏమంటారు? దీన్ని వదిలేసుకోవటం ఎవరి చేతుల్లో ఉంది? నా చేతుల్లోనే. బల్లి కూడా ఒక సెకండ్ కళ్ళు మూసుకుందంటే దానిలో ఒక హార్మోన్ రిలీజ్ అయ్యిద్ది. ఆ హార్మోన్ రిలీజ్ అవ్వగానే తోక తనంతటా అదే విడిపోయిద్ది, దానంతటా అదే తెగి పక్కన పడిపోద్ది, దానంతటా అదే ఊడిపోయి పక్కన కొట్టుకుంటూ ఉంటుంది. ఎందుకు ఇలా చేసిద్ది అని అంటే అదే దాని మాస్టర్ ప్లాన్, అదే దాని జ్ఞానం. ఏంటా జ్ఞానం అంటే బల్లిని తినటానికి ఏదో ఒకటి వచ్చిందని. ఈ ప్రపంచంలో ప్రతిదానికి శత్రువులు ఉంటారు కదా, ఉంటారా? ప్రతిదానికి శత్రువులు ఉంటారు కదా. ఎలక్కే శత్రువు పిల్లికి, కుక్కకి ఇంకొకటి, పులికి ఇంకొకటి, జింకకి, సింహం ఇంకొకటి, గ్రద్దకి, ముంగిసకి, పాముకి, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. బల్లికి కూడా సహజంగా దానికి ఉండాల్సిన శత్రువులు దానికి ఉన్నారు. ఎలక రూపంలో ఉంటారు, ఎలకలు వచ్చి తినడానికి ప్రయత్నిస్తాయి బల్లుల్ని, పిల్లులు కూడా తినడానికి ప్రయత్నిస్తాయి బల్లుల్ని. ఈ ప్రపంచంలో బల్లి చాలా కప్పలకు కూడా అది ఒక ఆహారమే. ఏంటి? బల్లి. ఇప్పుడు ఉదాహరణకి మీకు అర్థం కావడానికి ఒక సందర్భం చెప్తాను. ఒక పిల్లి ఒక బల్లిని తినడానికి వెళ్ళింది అనుకోండి, దాన్ని పోరాడుతుంది, దాన్ని పట్టుకోవటానికి వెళ్తుంది. ఈ లోపల తప్పించుకునే క్రమంలో ఈ బల్లి గోడ మీదకి ఎక్కిద్ది, సందుల్లోకి దూరిద్ది, ఫ్యాన్ల దగ్గరికి దూరిద్ది, దాన్ని చేయాల్సిన ట్రయల్స్ అన్నీ అది వేసిద్ది. ఇక అది నేను బుక్ అయిపోయాను, ఇక నేను ఈ పిల్లి నుంచి తప్పించుకోలేను, ఇక ఎటు పారిపోవటానికి అష్టదిగ్బంధనం అయిపోయింది అని అనుకున్నప్పుడు ఏం చేసిద్ది అంటే తెలివిగా పిల్లి దృష్టి మళ్లించటానికి, పిల్లి కను దృష్టి మళ్లించడానికి తన తోకనదే వదిలేసిద్ది. కళ్ళు మూసుకునిద్ది, టక్కున దగ్గర పక్కన పడిపోయింది ఆ తోక. అప్పుడు ఈ పిల్లి అనుకునిద్ది, అసలు ఇందులో పట్టుకోలేదు కదా ఈ తోకని, అసలు నా పళ్ళు పెట్టడం లేదు కదా దీని తోక పైన, అసలు ఇది ఎట్ట తెగింది అని ఆ తోక చుట్టూరు తిరిగి దాని వాసన చూసుకుంటూ దాన్ని ఆలోచించుకోవడం ప్రారంభించింది. ఈ లోపల ఇది ఎస్కేప్ అయిపోయి వెళ్ళిపోయింది. ఆలోచించారు తెలివి ఎంత గొప్ప తెలివి అంటే, తనను తాను రక్షించుకోవటం కోసం తన తోకను అదే విడిచిపెట్టేసింది. ఎందుకంటే శత్రువు దృష్టిని ఏం చేయాలి? దారి మళ్లించాలి. ఇప్పుడు పిల్లి దీన్ని మింగకుండా ఉండాలంటే, దీన్ని తినకుండా ఉండాలంటే ఆ తోకను వదిలేయాలి. తోకను వదిలేసినప్పుడు పిల్లి దృష్టి దేని మీదకి వెళ్ళిద్ది? తోక మీదకి వెళ్ళిద్ది. ఆ తోక మీదకి అది వెళ్ళి ఇది ఆలోచించి అది ఎందుకు తెగిందో అని ఆలోచించే లోపల ఇది పారిపోతుంది అక్కడి నుంచి. అంత జ్ఞానవంతురాలు ఎవరు? మనకుందా అంత జ్ఞానం? మనకుందా? అది తనను తాను రక్షించుకోవడానికి సగ దేహాన్ని విడిచిపెడతాం తోకనే. మన బతుకులకి మనం సీరియల్ని కూడా విడిచిపెడతామా? దేవుడి కోసం, నీ ఆత్మను నువ్వు రక్షించుకోవటం కోసం, నీ దేహాన్ని నువ్వు దేవుడికి సమర్పించుకోవటం కోసం, నీ కోసం కూడా ఒక పిల్లి తిరుగుతుంది. అది పిల్లి కాదు, సింహమే తిరుగుతుంది నీ కోసం. ఏంటట అది? ఎవడిని మృంగుదునా అని గర్జించు సింహము వలె వెతుకుచు నిన్ను తినాలని తిరుగుతున్నాడు వాడు. మరి ఏం చేస్తున్నావు వాడి నుంచి తప్పించుకోవటానికి? ఒక పిల్లి నుంచి తప్పించుకోవటానికి తోక నడిచిపెట్టింది ఒక బల్లి. ఈ గర్జించు సింహమైన ఈ సాతాను నిన్ను తినాలని చూస్తున్నాడు కదా, మరి వీడి నుంచి తప్పించుకోవటానికి నువ్వేం విడిచిపెడుతున్నా? ఇందాకే చెప్పా, మనం ఒక సీరియల్ని కూడా మన దేవుడి కోసం మనం వదులుకోలేం. ఇలా చాలామంది వచ్చారు, నిజం చెప్పండి, సీరియల్ చూడని వాళ్ళు ఎవరున్నారు? వద్దులేండి, చేతుల పైకి అయితే దొంగలందరూ దొరుకుతారు. ఇప్పుడు ఉన్నారా? బేషుగ్గా ఉన్నాం. బైబిలే, సీరియలే. రిమోట్ పట్టుకుంటుంది తప్ప ఏనాడైనా నీ దిక్కుమాలని చెయ్యి బైబిల్ పట్టుకుందా ఖాళీగా ఉన్నప్పుడు? ఆదివారం తప్పండి బైబిల్ మీరు ఎప్పుడు తీస్తారో చెప్పండి. అసలు మిగతా రోజులు ఎప్పుడైనా బైబిల్ జిప్ అయినా ఓపెన్ చేస్తున్నారు? కనీసం ఆదివారం పొద్దున ఓపెన్ చేస్తాడు ఆ జిప్. ఆ చర్చిలో పోతే అప్పుడు వేసిన జిప్పు మళ్ళా వచ్చే ఆదివారం దాకా ఓపెన్ చేయడు.
దేని మీదకి వెళ్తాయి? ఖాళీగా ఉంటే చేతులు దేని మీదకి వెళ్తాయి చెప్పండి? రిమోటా బైబిలా? రెండు ఉన్నాయండి మీ ఇంటి ఎదురు, మీ ఇంట్లో రెండు ఉన్నాయి, రిమోట్ ఉంది, బైబిల్. దేని మీదకి వెళ్తున్నాయి మీ చేతులు చెప్పండి? మనిషి అట మొత్తం బతికేది 70 ఏళ్ళు. 70 ఏళ్ళలో టీవీని చూస్తానికి 11 ఏళ్ళు ఖర్చు పెడుతున్నాడట. ఎన్నేళ్ళు? అక్షరాల 11 సంవత్సరాలు టీవీ చూస్తానికి అయిపోతుందట మనిషి జీవితం. ఏం పైకి వస్తాం మనం? మొన్న ఏదో కేసు చదివా పేపర్లో, దొంగతనం జరిగిందట వాళ్ళ ఇంట్లో. పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి, సార్ మా ఇంట్లో 3 సెవిరీలు బంగారం పోయిందంట అని చెప్తుంది. పేరేంటమ్మా అని అడిగాడు. పేరు ధనలక్ష్మి సార్. మంచిది. ఏమన్నా అర్ధరాత్రి ఎన్ని గంటలకు పోయిందమ్మా? 1 గంటగా 2ంటికి అమ్మా అని అడిగాడు. అర్ధరాత్రి కాదు సార్, మిట్ట మధ్యాహ్నం సార్. అదేంటమ్మా మిట్ట మధ్యాహ్నం? మిట్ట మధ్యాహ్నం ఎన్ని గంటలు? 2 గంటలకు. సరే, ఏదైనా ఊరికి వెళ్ళారమ్మా? సార్ ఊరికేం వెళ్ళలేదు సార్, ఇంట్లోనే ఉన్నాం సార్. సరే, ఏమ్మా ఇంట్లో ఏమైనా రెస్ట్ తీసుకున్నా, పనుకుంటున్నావా? లేదు సార్, పనుకోలేదు సార్, మేలుకొనే ఉన్నాను. బెడ్రూమ్లో ఏమన్నా? లేదు సార్, హాల్లోనే ఉన్నాడు. ఏం జరిగింది చెప్పు తల్లి, అసలు విషయం అంటే? ఏం లేదు సార్, అదేదో పూతరేకులు సీరియల్ చూస్తున్నాను సార్, ఈ లోపల వచ్చి మొత్తం ఊడ్చేసుకుని వెళ్ళిపోయాడు సార్ అని చెప్పి. ఈ మధ్య ఇంటికి మొగుడు వస్తున్నాడు, దొంగ వస్తున్నాడు కూడా అర్థం కావట్లేదు, సీరియల్ రందులు పడి. అప్పుడో వస్తాడు, వంటగదిలో ఉంది పోయి పెట్టుకోనిందంట దొంగతో. భర్త అనుకొని ఈ రందులో పడి, సీరియల్ రందులో వంటగదిలో ఉంది పోయి పెట్టుకుపో అంటే ఆడు శుభ్రంగా డైరెక్ట్గా వంటగదిలోకి అన్నం కూడా తిన్నాడు అంటాడు పాపం. భోజనం చేసి దొంగతనం చేసుకొని వెళ్ళాడంట. మన బతుకులు అట్ట ఏడిసినాయి. చెప్పాను కదా సరే, చెన్నై పోయాను, చెప్పానో లేదు గుర్తుకోలేదు నాకు. జొన్నరపేట సభలు ముగించుకుని గుంటూరు వస్తున్నా. 10ంటికి ట్రైన్, రాత్రి గుంటూరుకి 9:10 అయిపోయింది. అప్పటికే 50 నిమిషాల టైం. అది చాలా జంక్షన్, పెద్దది కదండి చెన్నై అంటే, జంక్షన్ అది చాలా పెద్దది. ఇప్పుడు రష్గా ఉంటుంది అది. మరి బయలుదేరాలి. ఒక అక్క పిలిచింది ఆ రోజు బీటెక్కి. ఇంటికి వెళ్ళి వాళ్ళ చిన్నోడు వచ్చాడు, వాళ్ళ కొడుకు వచ్చాడు. అరే అమ్మని పిలువురా తొందరగా, మరి వెళ్ళాలరా మీటింగ్కి వెళ్ళాలరా అంటే, ఒక 10 నిమిషాలు కూర్చోండి మొగలు రేకులు అయిపోవచ్చిందన్న, అది ఉంటే మా అమ్మ రాదన్న, 10 నిమిషాలు అయిపోయిన తర్వాత వచ్చి ప్రార్థన చేసుకుంటామన్నా అన్నాడు. నాకేం అర్థం కాలేదండి. అంటే ఏంది అసలు, ఎంత పిచ్చి పట్టింది వీళ్ళకి? పాస్టర్ గారు సరంగా విజిట్ చేయాలండి, ఒక్కొక్కరు ఉంటారండి ఇళ్ళల్లో, ఇక శుభ్రం కాలు మీద కాలు వేసుకొని తింటా చూస్తుంటారండి. ఒక ఆమె మీటింగ్ నుంచి ఇలాగ వెళ్తుంటే పొద్దున్న 9ంటికి కూర్చుంది, ఏదో సీరియల్ ఏదో పెట్టింది, మొత్తానికి వరుసగా ఇక సిరీస్లు ప్రారంభించింది, సీరియల్ చూస్తాం. పొద్దున పెట్టుకుందండి 9ంటికి అన్నం. ఇలాగే మీ దగ్గరికి వచ్చినట్టు క్లాస్కి వచ్చాను నేను. క్లాస్ చెప్పేసా, 2 క్లాసులు అయిపోయినాయి. మధ్యాహ్నం తిని వెళ్ళిపోయా. ఇంకా సీరియల్ చూస్తా, బద్ద నాకుతానే ఉంది, ఆవకాయ బద్ద తీయట్లే. ఇక పల్లె ముగించట్లా, అంతా ఎండిపోయింది, చెయ్యి ఎండిపోయింది, మొత్తం ఎండిపోయింది. ఇక లెగవట్లా. ఎందుకు లేక? సీరియల్ అయిపోలేదు అనమాట అది అక్కడ. మన బతుకులు ఎట్ట ఏడిసినాయి అంటే, సీరియల్ వాడు కూడా నీ వీక్నెస్ వాడికి బాగా తెలుసు. నీ గుండాగే మూమెంట్లు సీరియల్ ఆపుతాడు వాడు అక్కడ. నీ గుండె ఆగాలన్నమాట. నెక్స్ట్ బిట్టు చూసి నీ గుండె ఆగాలి, ఎందుకంటే రేపు పొద్దున నేను రెడీ చేస్తాడు వాడు. ఇక చూడంగానే ఇంట్లో అన్నాలు ఉండవు, నిద్రలు ఉండవు, కొంతమంది సీరియల్ చూస్తే ఏడుతున్నారండి. నేను చూసాను, ఏడుతుంది. ఒక కళ్ళమ్మ నీళ్ళు పెట్టి నీకెవరు చచ్చిపోయారేమో అనుకున్నాను నేను. ఎవరు సావలా, ఆ కోడల్ని ఎవరు అత్త కొడుతుందంట ఆ సీరియల్లో, దానికి కూడా ఏడుపు. దిక్కుమాలిన బతుకులు అయిపోయినాయి మనలో చాలామందికి. మన దేన్ని విడిచిపెట్టుకోవడానికి సిద్ధంగా లేము. మన దేవుడి కోసం మన బలహీనతలు మనం విడిచిపెట్టుకోవడానికి సిద్ధంగా లేము. మనకున్నటువంటి ఆ బానిసత్వం నుంచి మనం బయటికి రావడానికి సిద్ధంగా లేము. కానీ బల్లి ఎంత గొప్పదంటే, తనను తాను రక్షించుకోవటానికి ఏకంగా తన తోకని కూడా విడిచిపెట్టేస్తుంది. ఇప్పుడు నువ్వు గొప్ప, బల్లి గొప్ప? డౌటే లేదు. ఎవరు గొప్ప? అందుకనే దేవుడు ఇంకా గొప్పోడండి. యాహ్వే గదోల్. ఆయన ఎంత గొప్పోడంటే, బల్లి తోకని రక్షించుకోవటానికి విడిచిపెట్టేసిందని, ఆ విడిచిపెట్టిన తోకని మరలా దేవుడు దానికి ఏమి ఇచ్చేస్తున్నాడు. అందుకని బల్లి తోక మళ్ళా పెరిగిద్ది దేవుడు. ఎందుకంటే అదే అన్నాడు దేవుడు, ఒకడు నా నిమిత్తం తన తల్లినైనను, తండ్రినైనను, భార్యనైనను, బిడ్డలనైనను విడిచిపెట్టిన వాడికి నేనేమిస్తా, ఇహమందును పరమందును 100 రెట్లు అనుగ్రహించదు. నువ్వేది విడిచిపెడతావో దేవుడి కోసం, అది ఆయన మరలా తిరిగేమిస్తాడు. ఒకనాడు యోహాను క్రీస్తు దగ్గరికి వచ్చేటప్పుడు తన తండ్రిని విడిచిపెట్టేశాడు. యోహాను చరిత్ర చదవండి, శిష్యుడైన యోహాను చరిత్ర మార్క్స్ వార్తలో ఉంటుంది. జీతగాండ్ర యుద్ధ విడిచిపెట్టేశాడట. మార్క్స్ వార్త అంటే కన్నవారి ప్రేమను విడిచిపెట్టారు. ఎవరి కోసం అంటే యేసు ప్రభు కోసం విడిచిపెట్టాడు. కన్నవాళ్ళ ప్రేమని, కన్నవాని ప్రేమని. మార్క్స్ వార్త 1వ అధ్యాయానికి రండి.
మార్క్స్ వార్త 1వ అధ్యాయం 17 వచనం చూడండి. 17 యేసు అంటున్నాడు యోహాన్ని, ఫాలో మీ, నా వెంబడ రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేసేదని వారితో చెప్పినాం. వెంటనే వారు ఏం చేశారట? తమ వలలను విడిచి ఆయనను వెంబడించిరి. ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళి జబదయి కుమారుడు యాకోబును అతని సహోదరుడు యోహానును చూచెను. వారు దోణిలో నుండి తమ వలలను బాగు చేసుకొని చుండిరి. వెంటనే ఆయన వారిని పిలవగా వారు తమ తండ్రి అయిన జబదయిని దోణిలో జీతగాండ్ర యొద్ద విడిచిపెట్టి, ఎవరిని విడిచిపెట్టాడట? ఎవరిని విడిచిపెట్టేశాడట యోహాను? తన కన్న తండ్రిని, కన్న ప్రేమని యేసు కోసం విడిచిపెట్టేసి వచ్చాడండి. అందుకని యేసు ప్రభు చచ్చిపోతూ అరే నువ్వు నా కోసం కన్న వాళ్ళని విడిచిపెట్టావు, నీ కన్న వాళ్ళని నాకు విడిచిపెట్టేశావు కదా, నన్ను కన్నదాన్ని నీకు ఇచ్చేస్తున్నాను అన్నాడు. అందుకని చివరిలో చచ్చిపోయేటప్పుడు ఏమన్నాడు? అమ్మా ఇదిగో. ఎంతమంది శిష్యులు ఉంటే యోహానికి ఎందుకు ఇచ్చాడండి తల్లిని? పేతురు చూసుకోలేడా? పేతురుకి ప్రేమ లేదా యేసుప్రభు తల్లి అంటే? అంద్రయ్య చూసుకోలేడా? యాకోబు చూసుకోలేడా? యోహానికి ఎందుకు ఇచ్చాడు? యోహాను కన్న ప్రేమను విడిచిపెట్టాడు. ఎవరి కోసం? అందుకని ఆ కన్న ప్రేమని, మరియా అనే ఆ కన్న ప్రేమని ఎవరికి తిరిగి ఇచ్చేసాడు? మళ్ళా యోహానికి. మరి మనం విడిచిపెడుతున్నామా చెప్పండి? ఒక బల్లి విడిచిపెట్టినట్టుగా మన జీవితాల్లో మనం దేన్ని విడిచిపెట్టట్లే. అందుకని బల్లికి ఒక వరం ఇచ్చాడట దేవుడు. ఆ వరం ఏంటి? అక్కడే ఉంటుంది, చదవండి. సామెతల గ్రంథంలో, అదే సామెతల గ్రంథం 30వ అధ్యాయం, అదే 30వ అధ్యాయం, అదే 28వ వచనం కంటిన్యూషన్ చేయండి. రాజుల బల్లిని నీవు, ఈ బల్లిని చేత్తోను పట్టుకుంటావులే కానీ రాజుల గృహములో అది ఉండును. దేవుడు అది చేసిన త్యాగానికట దానికి ఏ గృహం ఇచ్చాడట? విషయం చెప్పనా? నరేంద్ర మోడీ ఎలాగుంటాడో నీకు నాకు తెలియదు, బల్లికి బాగా తెలుసు. ఎప్పుడేం చూసారు మీరు మోడీని? నరేంద్ర మోడీని ఎప్పుడేం చూసారు మీరు? మన ప్రైమ్ మినిస్టర్ని బల్లి రోజు చూస్తానే ఉంటుంది ఏసీ దగ్గర నుంచి, అవునా కదా? నీకు మోడీని కలవాలంటే అపాయింట్మెంట్లు కావాలి, నువ్వు ఢిల్లీ పోవాలి. ఆ ఢిల్లీ పోయి ఆడికాళ్ళు ఈడికాళ్ళు పట్టుకొని ఒక వారం రోజులు అక్కడ లాడ్జీలు తీసుకొని టెస్ట్ చేసుకుంటే నీ బతుకు కలుస్తాడో లేదో కూడా తెలియదు. నువ్వు వెళ్తుంటే సెక్యూరిటీ గార్డులు అక్కడికక్కడ ఆపేస్తారు, కానీ బల్లి వెళ్తుంటే ఎవడాపుతాడండి? దాన్ని ఆపే మగాడు ఎవడున్నాడండి ఆడ? అది మెట్టు ఎక్కిందంటే డైరెక్ట్గా మోడీ బాత్రూంలోకి పోయిద్ది. అది మోడీ ఏసీ ముందు తోకాడిచ్చిద్ది. అది ఆయన తినే తిండి మెతుకులు కూడా తినిద్ది. అది ఆయన అనుభవించే ప్రతి సుఖాన్ని అనుభవించింది ఏంటి? బల్లి. దేవుడు ఎందుకు దాన్ని అంత నువ్వు చూడని మోడీని, ఒక మాటలో చెప్పాలంటే దావీదు ఎలా ఉంటాడో నీకు నాకు తెలుసు, శుభ్రంగా తెలుసు. బల్లికి గట్టిగా మాట్లాడమంటే సొలొమోను బెడ్రూమ్ ఎలా ఉండిద్దో సొలొమోను భార్యలకు కూడా తెలియదు, అవునా? ఎంతమంది భార్యలు సొలొమోనుకి? ఒక చిన్న సైజు జిల్లా, 1000 మంది. ఆ 1000 మందికి సొలొమోను బెడ్రూమ్ తెలియదు. అక్కడ విచిత్రం, ఎందుకంటే సొలొమోనే వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడు, వాళ్ళని రానివారు లోపలికి. కానీ బల్లి మాత్రం దాని ఇష్టం, దానికి ఆపేవాళ్ళు లేడు అసలు. దాన్ని శుభ్రంగా పోయి అసలు పక్కలోనే పడుకుని తెల్లారు లేచి వెళ్ళిపోయింది అవసరం అయితే. దేవుడు దానికి రాజ్యభవనం ఇచ్చాడట, అందుకనే విడిచిపెట్టుకుంది. కాబట్టి ఎందుకు ఈ విషయం చెప్తున్నాడంటే, ఒక బల్లి తనను తాను రక్షించుకోవటం కోసం దేన్నైనా విడిచిపెడతానికి సిద్ధమైంది కనుక దేవుడు దాన్ని ఎక్కడ పెట్టాడు? మనకేం నేర్పిస్తున్నాడంటే, నువ్వు గనక నీ ఆత్మ కోసం, నా కోసం దేన్నైనా విడిచిపెట్టుకుంటే దానికి రాజభవనం ఇచ్చాను, నీకు ఏకంగా పరలోక భవనాన్ని ఇస్తాను. ఎక్కడ కూర్చోబెడతాను నేను? దేవుడు అన్యాయస్తుడు కాదండి. మరి మీరు ఎక్కడ ఉంటారో ఆలోచించుకోండి. బలహీనతలను విడిచిపెడతారా? దేవుడి దగ్గర ఉంటారు. నాగాలాండ్లో కోతులు ఉంటాయండి. అప్పుడప్పుడు మాకు జియాలజీ డిపార్ట్మెంట్లో వర్క్ చేసేటప్పుడు మేము నాగాలాండ్ వెళ్తూ ఉండేవాళ్ళం. కోహిమా, నాగాలాండ్, మణిపూర్, ఈ చైనా బోర్డర్స్లో ఉంటాయి. కోతి మాంసం ఫేమస్ అక్కడ. ఏ మాంసం? అక్కడ కోతుల్ని ఏలాడదీస్తాడు. ఇక్కడ నువ్వు కోళ్ళని ఏలాడదీసినట్టుగా చికెన్ షాపులో ఆడు కోతి తోకకి తాడు కట్టి ఏలాడదీస్తుంటాడు. కోతి మాంసం, మంకీస్ మీట్ అంటారు దాన్ని. వాటిని ఎలా పట్టుకుంటారో తెలుసా?
వాటిని పట్టుకునేటప్పుడు అడవుల్లోకి వెళ్తారు. అది చిక్క కోతులు అంటే తెలుసు కదా, చాలా అల్లరి, ఎగిరితుందంటే ఏ చెట్టు మీద నుంచి ఏ చెట్టు మీదకు దూకిద్దో కూడా తెలియదు. దాన్ని పట్టుకోవడం చాలా కష్టం. అందుకని వీళ్ళు తెలివిగా ఏం చేస్తారంటే కొబ్బరి టెంకాయలు తీసుకుంటారండి. కొబ్బరి టెంకాయలు ఉంటాయి కదా, గొల్ల దగ్గర కొడతారు కదా కొబ్బరి చెప్పులు. ఒక టెంకాయ తీసుకుంటారు, కొబ్బరి బొండం తీసుకుంటారు టెంకాయని. ఆ టెంకాయని తీసుకుని పైన ఇంత చెక్కుతారు, రంధ్రాన్ని ఇంత రంధ్రం చేస్తారు. ఎంత ఉంటుంది, ఎంత అంటే కోతి కనుక కోతి చెయ్యిని అలా ముడిచి అలా లోపల పెడితే కరెక్ట్గా పట్టిద్ది అనమాట ఆ రంధ్రంలో. కోతి చెయ్యి అంత రంధ్రం చేస్తారు ఆ కొబ్బరి టెంకాయకి. చేసి ఏం చేస్తారంటే మట్టి దిగుతారు. మట్టి తవ్వి ఆ టెంకాయని లోపల పెట్టి మొత్తం చుట్టూరు మట్టి కప్పేస్తారు. పైకి మాత్రం ఇంత రంధ్రం కనపడింది, పైకి మొత్తం కప్పేస్తారు. ఆ టెంకాయ కనపడకుండా మొత్తం మట్టిలో కప్పేస్తారు. పైకి కనుక చూస్తే ఇంత రంధ్రం మాత్రం కనపడింది. బాగా వేయించిన ఏం పప్పులు అంటారు, వేరుశనగ పప్పులు అంటారు కదా, బాగా వేయించిన టేస్ట్గా బాగా వేయించినటువంటి వేరుశనగ పప్పులు ఇంత గుప్పిడి పోస్తాడు. దీనిలో ఆ టెంకాయ లోపల ఆ రంధ్రం లోపల పోస్తాడు. ఇన్ని పప్పులు అలా చల్లుతాడు, విడిగా బయటకు చల్లుతాడు. అలా ఇన్ని పప్పులు కూత వచ్చిద్ది, అలా పప్పు తినిద్ది. బా సూపర్ అనుకుంటుంది. రెండో పప్పు తినిద్ది. బా ఏంట్రా, ఎవడు పోగొట్టుకున్నాడు, అమాయకుడు ఎవరు ఇంత మంచి పప్పులను పోగొట్టుకున్నాడు అనుకుంది. ఇది అమాయకురాలు అసలు విషయం ఇది. రెండో పప్పు తినేది, మూడో పప్పు తినేది. అబ్బా ఎంత టేస్ట్గా ఉన్నాయి రాని ఆ పప్పుల్ని తింటూ వెళ్ళంగానే ఆ చివరి పప్పు ఆ టెంకాయ రంధ్రానికి దగ్గరకు వచ్చి ఆగిద్ది. అలా చూసిద్ది ఆ రంధ్రం లోపలికి, గుప్పెడు పప్పులు ఉంటాయి దానిలో. అబ్బా ఈరోజు ఆహారం దొరికేసిందిరా అని చెప్పి ఆ చెయ్యిని రంధ్రం లోపల పెట్టి ఆ పప్పులన్నీ ఇలా పట్టుకొని ఇలా తీద్దామని ప్రయత్నించింది. ఇక రాదు, చెయ్యి రాదు. ఎందుకు రాదంటే ఆడ రంధ్రాన్ని ఎలా తయారు చేశాడంటే కరెక్ట్గా ఇలా పిడికిలు ముగిస్తే మాత్రమే చెయ్యి పైకి వచ్చింది. ఎప్పుడైతే పప్పులు పిడికిల లోపల ఉంటాయో ఈ పిడికిలు ఏమైంది, ఎడలిపోయింది కదా. ఎడలిపి ఎప్పుడైతే అయితే మళ్ళీ చేయి పైకి వచ్చిందా, రాదు. ఇప్పుడు దాని ముందు రెండో చాయిస్లు. ఒకటి ఆ పప్పుల్ని విడిచిపెట్టి చేతిని ఒక్కదాన్ని వెనక్కి తీసుకోవాలి, లేదు పప్పులు కావాలంటే పప్పులతో పాటు పైకి లాగాలి. కానీ ఆ రెండోది మాత్రం సాధ్యపడదు. దీనికి ఆ టేస్ట్ బాగా నచ్చి వదులుకోలేక ఆ టేస్ట్ని ఇంత మంచి పప్పులను అసలు ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదని ఆ గట్టిగా లాగటానికి ప్రయత్నిస్తా టైం వేస్ట్ చేస్తుంటుందండి. అక్కడ వేటగాడు పక్కన కొబ్బరి మట్ట పట్టుకొని రెడీగా ఉంటాడు చెట్టు వెనకమాల. ఇది అలా లాక్కునే క్రమంలో గించుకుంటా ఉన్నప్పుడు వచ్చి పాట్ను కొడతాడండి తల మీద. ఒక్క దెబ్బకి అక్కడికక్కడ కుప్ప కూలిపోద్ది. కోతి తోకను పట్టుకొని ఈడ్చుకుపోతాడు. అయ్యే అమ్ముతారు అక్కడ. విషయం ఎందుకు చెప్పానంటే అది బతకాలంటే ఒకటే మార్గం, ఆ పప్పులను అది ఏం చేయాలి, విడిచిపెట్టి వేటగాడు వచ్చే లోపల పారిపోవాలి. ఆ పప్పులు ఏవో కాదు నీ బలహీనతలే, ఆ కోతి ఎవరో కాదు నువ్వే. నీకున్న క్రికెట్, నీకున్న సీరియల్, నీకున్న సినిమా, నీకున్న కామం, నీకున్న మోహం, నీకున్న జారత్వం, నీకున్న కోపం, ఈ ప్రపంచంలో నీ బలహీనతే ఆ వేరుశనగ పప్పులు, ఆ వేటగాడే సాతాను. విడిచిపెట్టావా పారిపోతావు, తప్పించుకుంటావు. నాకు అవి కావాలని పట్టుకుంటావా వేటగాడు వచ్చి చంపేస్తాడు. ఇప్పుడు చెప్పండి, మోగ సంజ్ఞల ద్వారా మనకి ఏం పాఠం నేర్పిస్తుంది ఒక బల్లి? నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించమని ఒక చీమ మనకు నేర్పిస్తుంది. నువ్వు రక్షించుకోవటానికి నీ దేహంలో సగభాగాన్నైనా సరే విడిచిపెట్టేమని అదే అన్నాడు కదా యేసుప్రభు. నీ కుడికను నేను అభ్యంతరం పెట్టిన ఎడలా పక్కన పడే అన్నాడు. అంతే. ఇది ఎవరు పాటిస్తున్నారు చెప్పండి? ఒక బల్లి, ఒక కుందేలు విషయానికి వస్తారా? ఈ ప్రపంచంలో కుందేలుకున్న జ్ఞానం ఎవరికీ లేదు. ఈ సమయం ఎంత అయింది? 1:17, 1:20 అయిపోయిందా? సరే, మళ్ళీ రెండో పాఠం మనకి ధ్యానించుకోవాలి కాబట్టి మొదటి పాఠాన్ని ఇంతటితో ముగించుకుందాం. జీవుళ్ళు చూసి పాఠాలు నేర్చుకోండి. మోగ జీవుల సంజ్ఞలు మహోన్నతుని ఆజ్ఞలు ఏం చేస్తున్నాయి? మనకందరికీ కూడా నేర్పిస్తున్నాయి, పాటిస్తున్నాయి, బుద్ధి చెప్తున్నాయి. రేపటి నుంచి బల్లి కనపడితే చీచా అనమాకండి. ఏమంటారు? రేపటి నుంచి బల్లి కనిపితే గుడ్ మార్నింగ్ సార్ పెట్టండి. గుడ్ మార్నింగ్ సార్, నిన్న విన్నాం మీ గురించి, మీరు మాకంటే గొప్ప వాళ్ళట, ఇప్పటిదాకా మాకు తెలీదు అని చెప్పండి. ఇంకా చాలా ఉన్నాయి బల్లి గురించి చెప్పుకుంటూ పోతే, కానీ మన సమయం కుదరదు కాబట్టి కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా కన్న తండ్రి నాయన, మూగ సంజ్ఞలు
మహోన్నతుని ఆజ్ఞల్ని మాకు నేర్పిస్తున్నాయి నాయన. ఒక చీమ పురుగుని ప్రేమించరా అని నేర్పిస్తుంది. ఒక బల్లి అభ్యంతర పెట్టిన దాన్ని తీసిపడే నీకంటే ఇది గొప్పది కాదని నేర్పిస్తుంది. ఒక కుందేలు పగ తీర్చవద్దు, పగ తీర్చుట దేవుడి పని అని నేర్పిస్తుంది. ఒక మిడత క్రమశిక్షణను నేర్పిస్తుంది. ఇవన్నీ వివరించుటకు సమయము చాలదు కనుక నాయన కొన్ని విషయాలు మీ బిడ్డలకి తెలియజేసావు. జ్ఞాపకం ఉంచుకోండి, తోడుగా ఉండండి, నడిపించండి. తర్వాత జరగబోయే సభల్లో కూడా మీ తోడు నీడల్ని మాకందరికి అనుగ్రహించి, ఏదో విన్నాం విడిచిపెట్టాం వెళ్ళిపోయాం అన్నట్లుగా కాకుండా బల్లి తన తోకను విడిచిపెట్టేసినట్లుగా మా పాపాలు విడిచిపెట్టేసే గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించమని, అన్ని విషయాల్లో తోడు నీడగా ఉండి మా అందరి హస్తాలను త్రాకమని యేసు నామములో ప్రార్థనని అడిగి వేడుకొనుచున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. పిల్లలందరికీ సెలవు. ధన్యవాదాలు.